మాస్టర్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మాస్టర్. ఇప్పుడే మీరు పెట్టిన పోస్ట్ చూసాను ట్విట్టర్ లో. సో ఇప్పుడు సత్యనారాయణ లేకపోతే ఇంద్రాణి నోయి వీళ్ళందరూ యుఎస్ వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్తేనే వాళ్ళు సక్సెస్ అయ్యారు అలాంటి పోస్ట్ ఉంది. అవునవును. టాప్ ఆఫ్ ఇట్ ఈవెన్ మన ఫారెన్ అంబాసిడర్ పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. ఈవెన్ కంబోడియా వాటెవర్ వాళ్ళ పిల్లలు ఎవరు ఇండియాలో లేరు అంటే దట్ పర్సన్ ఇస్ సేయింగ్ దట్ దెర్ ఇస్ నో ప్రామిసింగ్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. జయశంకర్ వాళ్ళ వైఫ్ ఫారినర్, పిల్లలు కూడా ఫారెన్ సిటిజన్స్ అనుకుంటా. అవునండి అవునండి, దే ఆర్ నాట్, జయశంకర్ వైఫ్ ఇస్ నాట్ ఎన్ ఇండియన్. అవును, రవి హండా అని ఉంది ట్విట్టర్ లో, ఎక్స్ లో పోస్ట్. యా ఇప్పుడు రవి హండా కరెక్ట్, రవి హండా కాల్, రవి హండా పోస్ట్ స్టార్ట్. నిన్న ఎక్కడ ఆపాం మనం, అదే కంటిన్యూ చేద్దామా? రవి హండా పోస్ట్ ఇంకా స్పెసిఫిక్ గా మీకు పెట్టిన లింక్ చూసాను నేను. సో అతను చెప్పిన దాంట్లో 100% లాజిక్ ఉంది కదండి. ఇప్పుడు మనం గొప్పగా ఇండియాలోనో లేకపోతే యుఎస్ లోనా ఇక్కడున్న సిఇఓలు పెద్ద టాప్ 10 కంపెనీస్ తాలూకు సిఇఓలు అందరూ ఇండియన్సే అని, బట్ దే ఆర్ నాట్ ఇండియన్ సిటిజన్స్ కదా. దే గేవ్ అప్ ఇండియన్ సిటిజన్షిప్ లాంగ్ టైమ్ ఎగో. అది కూడా మేబీ 15-20 years బ్యాకే దే హావ్ గివెన్ అప్ ఇండియన్ సిటిజన్షిప్. సో ఇండియన్స్ ఎగబడుతున్నారు కదా, రైట్? ఇండియన్స్ ఎగ్గపడతారు అంటే గొప్పలు చెప్పుకుంటారండి అంతే. యాక్చువల్ గా నిజంగా ఇప్పుడు మీరు ఒక్క నిమిషం లైన్ ఉండండి. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. మన ఆడియన్స్ కోసం ప్లే చేస్తున్నాం, 1 minute కదా. This is for Ravi Handa. సో దట్ ఫాలోవర్స్ కూడా అర్థం అవుతుంది కదా మనం ఏం మాట్లాడుతున్నాం. Dhruv Jaishankar did his undergrad from US, did his masters from US, and here is Paul is talking about the theory of India. India's ambassador to Cambodia, Viviani Phogat, our daughters decided to become American citizens. Nothing wrong with that. The scary situation is, look at the quality of people who are now leaving India. Ambani's grandson acquiring US citizenship is scary. He is one person who knows the business landscape of India. He knows the ground realities. Foreign minister's son, or Indian ambassador's daughter, leaving India's citizenship shows how much trust they have on the future of India. All these people will come, they will talk highly about India, but their deeds, their action will show no confidence in India. They will just be the talk shop. మాస్టర్ అయిపోయింది. అందులో కామెంట్స్ చదివితే ఒకడు రాశాడు, అమెరికాలో పుడితే ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్స్ అయిపోతారని. నేను అలా అనుకున్నా, అలా ఏం లేదు. మీరు ఇక్కడ చిల్డ్రన్ పుట్టినప్పుడు ఇండియన్ ఎంబసీకి వెళ్తే ఇండియన్ పాస్పోర్ట్, ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారు. బట్ ఎవరికి కావాలనుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమెరికాలో ఉండి వాళ్ళు క్యారింగ్ అయ్యి వాళ్ళకి డెలివరీ ఎక్కడ అయ్యి, ఇఫ్ దే ఎక్స్ప్లిసిట్లీ చూస్ టు బికమ్ ఎన్ ఇండియన్ సిటిజన్, వాళ్ళు ఇంకా ఇండియన్ ఎంబసీకి వెళ్ళి సిటిజన్షిప్ తీసుకోవచ్చు అంటారు. ఎస్ ఇస్తారు, కానీ మన వాళ్ళు యుఎస్పిఎస్ అని ఉంటుంది, అంటే యుఎస్ పోస్ట్ ఆఫీస్ కే వెళ్తారు. మళ్ళీ కాల్ వస్తుంది మాస్టర్. మనకి రెజ్యూమ్ కొట్టాను, మాట్లాడండి. మాస్టర్ ఇంకొకటి కూడా విన్నాను నేను. అమెరికన్ ఎయిర్ స్పేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ వెళ్తుంది అనుకోండి, అమెరికన్ ఎయిర్ స్పేస్ లో ఆ ఫ్లైట్ లో కూడా ఎవరైనా పుడితే బై ల్యాండ్ ఆఫ్ లా వాళ్ళు కూడా అమెరికన్ సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు అంట. అది నిజమో ఫేకో నాకు తెలియదు, నేను ఎక్కడో యూట్యూబ్ లోనే ఎక్కడో చదివాను, అది చూసాను. యుఎస్ లో అప్లై చేయొచ్చా? యుఎస్ కి వస్తున్నప్పుడు డెలివరీ? ఇఫ్ యు ఆర్ ఫ్లయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెనడా నుంచి ఇండియా ఫ్లై చేస్తున్నారు అనుకోండి, అండ్ జనరల్ గా 7th month తర్వాత ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా, పొరపాటున టెక్నికల్ గా ప్రీమెచ్యూర్డ్ బేబీస్ వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి కేసులు ఏమైనా అవ్వాలి. అయితే ఇఫ్ యు ఆర్ అంటే యాజ్ పర్ ల్యాండ్ ఆఫ్ లా, అమెరికన్ ల్యాండ్ ఆఫ్ లా, ఐ డోంట్ నో టెక్నికల్ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సౌదీలో చెప్పాలి అది అవునా కాదు, అది రీసెర్చ్ చేద్దాము. సౌదీలో ఏంటంటే 8th month ప్రెగ్నెంట్ అప్పుడు తన్ని తరివేస్తారని, అంటే వెళ్ళిపోవాలని. ఉండకూడదా అవుట్ ఆఫ్ సౌదీ కంట్రీ వాళ్ళు? అక్కడ ఇల్లు కొనుక్కుని 30 ఏళ్ళు సెటిల్ అయ్యి మళ్ళీ అమ్మేసి వెళ్ళిపోవాలి. నాకు దుబాయ్ నుంచి శ్రీనివాస్ అని ఒక అతను ఎప్పుడో నెట్వర్కింగ్ కోర్సులు చేసేటప్పుడు అమీర్పేటలో పరిచయం అయిన అతను చెప్పాడు. ఒకటండి,
బేసికలీ ఇండియా ఇస్ విత్ ప్లెంటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండి. సో హ్యూమన్ రిసోర్సెస్ అంటే బేసికల్లీ వెళ్ళామా పని చేసుకున్నామా వచ్చేసామా అని టైప్ ఉండాలి యాక్చువల్ గా అయితే. కాబట్టి వెళ్ళి అక్కడే నాకు అక్కడే చిన్న గొడవ వేసుకుని ఉండిపోతాను, అక్కడే చిన్న టెంట్ వేసుకుని ఉండిపోతాను అన్న టైప్ లో మైండ్ సెట్ ప్లాన్ చేసుకుని వెళ్తే ఇంకేం చేయలేం కదా. గుడారాలు వేసుకుని ఉండిపోతారు. మన వాళ్ళు చూసారా ఇది ఎలా ఉందంటే ఆ యూపీ నుంచి బీహార్ నుంచి జనాలు ఆంధ్రాకు లేకపోతే తమిళనాడుకు వచ్చి టెంట్లు వేసుకుని గుడారాలు వేసుకుని ఉండిపోతారు. అమెరికాలో కూడా నా ఓపెనింగ్ స్టేట్మెంట్స్ ఉంటుంది కదా, అమెరికా మీన్స్ డాలర్స్, గ్రీన్ కార్డ్, యుఎస్ పాస్పోర్ట్. రెస్ట్ ఆల్ బోగస్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ వచ్చేది డాలర్ కోసం ఉండి గంటకి 83 రూపాయలు కదా ఒకటి. అంటే తక్కువ పని ఎక్కువ మనీ, అదే కాన్సెప్ట్. ఆన్సైట్ ఎవడు పని చేస్తాడు, ఎవడో తెలియక ఎవడో తెలుగులో యూట్యూబ్ పెట్టాడు, వాడు ఆన్సైట్ లో చాలా కష్టం, అదంతా సొల్లు. ఈస్ టెల్లింగ్ రైస్. మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ షోర్ లో వాళ్ళు చేస్తారు, నువ్వేం చేస్తావు ఆన్సైట్ లో. రెండో పాయింట్, ఈ గ్రీన్ కార్డ్ లేనివాడు ఇక్కడ మన ఇండియాలో స్ట్రీట్ డాగ్ తో సమానం. రాయట్టి కొడతాం కదా స్ట్రీట్ డాగ్ వస్తే ఇండియాలో, అంతకన్నా దరిద్రం అనమాట ఇక్కడ. అంటే ఎవడు ఫేస్ మీద అడగడు, బట్ జాబ్స్ అప్లై కానీ తెలిసిపోతుంది. మన ఇండియన్స్ గ్రీన్ కార్డ్ ఉన్నవాడు, గ్రీన్ కార్డ్ లేని వాళ్ళు. గ్రీన్ కార్డ్ అవన్నీ మీరు అంటున్నారండి మాస్టర్. రీసెంట్ గా ఒక 2 years బ్యాక్ H1B మీద యుఎస్ వెళ్ళిన క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు మాస్టర్. ఆ క్యాండిడేట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ప్రొఫైల్ పెట్టి 2-3 జాబులు చేసేస్తున్నానని చెప్పాడు. అది అంతవరకు నిజమో మరి నాకు తెలియదు. ఓకే, ఆఫ్ షోర్ లో బేసికలీ అమీర్పేట్ బ్యాచ్ తో సపోర్ట్ తీసుకుని చేస్తున్నారు 2. అంటే 3 జాబులు చేస్తున్నారు. నిజమేనా అది? 3 జాబులు చేసి అలాగా అమెరికన్స్. నేను కోవిడ్ అప్పుడు ఇంటర్వ్యూ చూసాను, అమెరికన్స్ లీగల్ గా చేస్తారు, 4-5 జాబ్స్ చేస్తారు. బట్ మన వాళ్ళు చేసేదంతా 4-5 టెక్ జాబ్స్ అంటే 2-3 టెక్ జాబ్స్ చేసేయచ్చా వితౌట్. గ్రీన్ కార్డ్ ఉన్నాడు ఎలాగో చేసుకుంటాడు, ఆడే సొంత డబ్బా పెట్టుకుంటాడు. W3W ఏదో ఉందో నాకు నేను తెలియదు. అది నాకు ఇక్కడ నుంచి నేను మామూలుగా రివ్యూ మీరు పోస్టులు పెట్టినప్పుడు చూడటమే అవన్నీ. అక్కడ నుంచే నాకు ఎంతో కొంచెం ఏబిసీలు తెలిసి అక్కడ ఏం జరుగుతుంది అన్నది. సో కార్ప్ టు కార్ప్ ఏదో చెప్పారు సంథింగ్. అంటే కండిషన్స్ ఉంటాయి, అందరూ అన్ని చేయలేరు, అవి కండిషన్స్ ఉంటాయి. నేను కన్సల్టెంట్ ని, నేను మీకు అడ్వైజరీ ఇవ్వచ్చు, అలాగే అటు సైడ్ సత్యనారాయణకు కూడా అడ్వైజరీ ఇచ్చేయచ్చు. అక్కడ ఆ క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకుంటాను, మీ దగ్గర డబ్బులు తీసుకుంటాను, మీరు 2 కంపెనీలు. రైట్, అలా కూడా చేసుకోవచ్చు, చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. అంటే రెస్ట్రిక్షన్స్ లేవు మాస్టర్, ఎన్ని జాబ్స్ అయినా జీసీ ఉంటాయి. జీసీ లేకుండా కూడా కొంతమంది చేస్తున్నారు అని ఇట్ డిపెండ్స్. అంటే ఎంప్లాయర్, ఇప్పుడు నేను ఉన్నాను, ఒక ఎక్స్ క్యాండిడేట్ ఉన్నాడు, ఎక్స్ క్యాండిడేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఆడ ఎంప్లాయర్ కూడా ఏదో అనుకోండి రూల్స్ బ్రేక్ చేసి ఏదో మ్యానిపులేట్ చేసి అలాగే కంపెనీ పేరు చెప్పండి న్యూజెర్సీలో ఒకడు అలా చేయించాడని ఆఫ్ షోర్ వాళ్ళు చెప్పారు, ఆ కంపెనీ ఆఫ్ షోర్ వాళ్ళు. ఇలా కానీ ఎర్న్ చేసిన సెకండ్ శాలరీ వాళ్ళకి ఇవ్వట్లేదు, వాడు ఉంచేసుకుంటున్నాడు. మాస్టర్ ఇది మీరు ఇప్పుడు బేసికల్లీ బాడీ షాప్ లో పనిచేస్తున్న క్యాండిడేట్ల గురించి కాబట్టి మీరు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇన్ఫోసిస్ తరఫున యుఎస్ వచ్చానండి. ఇన్ఫోసిస్ టీసీఎస్ అన్ని దిక్మాల కంపెనీలు, దాన్ని టాయిలెట్ సర్వీస్ అంటారు అమెరికన్స్. నేను పెద్ద సీతాదేవ్ అనుకునేవాడిని, నాకు కూడా తెలియక నన్ను ఎడ్యుకేట్ చేశారు. సార్ వాళ్ళు రెజ్యూమ్స్ ఫేక్ చేస్తారు, వాళ్ళు అన్ని చేస్తారని. నేను ఇప్పుడు క్లయింట్ పేరు చెప్తాను, పిఎస్సిజి క్లయింట్ లాంగ్ ఐలాండ్ టీసీఎస్ వాడు. ఓకే, వాళ్ళు టీసీఎస్ ప్రాబ్లం ఏంటంటే అవుట్ సోర్సింగ్ కంపెనీలు లోకల్ నాలాంటి బక్రానే ఉన్నారు, ఇమీడియట్ ఇక్కడ నుంచి కాలిఫోర్నియా వెళ్ళాలంటాడు అండి. గంట 15 డాలర్లు 10 డాలర్లు ఎవడు వెళ్తాడు, వెళ్ళాడు కదా. నన్ను తీసుకెళ్తారు. నన్ను ఎంతకాలం చూస్తారంటే వాళ్ళకి ఇండియాలో L1 వీసా, B1 H1 స్టాంపింగ్ పడే వరకు నన్ను కొత్తపల్లిలో చూస్తారు. వాళ్ళకి ఆ వీసా వచ్చిన రోజు నన్ను నడ్డి మీద తన్ని గెంటేస్తాడు, రోడ్డు మీద. శాలరీ లేవాడు, డెలివరీ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్ 2 బ్రోకర్స్ని ఇన్సెట్ చేసి డబ్బులు కొట్టేస్తాడు. సో ఆ డబ్బులు లేపేస్తాడు కావాలని. ఇది నేను వీడియోలు పెడితే పిచ్చినా కూడా ఫుల్ టైమ్ ఎంప్లాయీస్కి నూతుల కప్పులో ఉంటారు, వాళ్ళకేం అర్థం. మీకు దీనికి ప్రాసెస్ చెప్తాను ఇక్కడ ఏం జరుగుతుంది. అది మీకు యుఎస్ లోనే కాదు మాస్టర్, ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు ప్రతి యుఎస్ మేజర్ కి ఇండియాలో ఒక ఆఫ్ షోర్ ఆఫీస్ ఉంది.
మైక్రోసాఫ్ట్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, అంతెందుకు మీరు ఇదివరకు చేసిన స్టెలాంటిసే తీసుకోండి. స్టెలాంటిస్ చాలా పెద్ద సెంటర్ ఓపెన్ చేశాడు హైదరాబాద్ లో. మాస్టర్ ఒక్క నిమిషం, ఆ ఎగ్జాంపుల్ లో కంప్లీట్ చేయనివ్వండి. ఒకడు వచ్చాడు బంగ్లాదేశ్ నుండి B1 మీద వచ్చాడు, B1 కూడా వర్క్ తీసుకొస్తారు. అతన్ని అడిగాను నీకు ఎక్స్చేంజ్ చేయవచ్చు అంటే తెలియదు అన్నాడు. బట్ వాడు ఎక్స్చేంజ్ ఎక్స్పర్ట్ అని క్లయింట్ కి పరిచయం చేసేస్తాడు. వాడికి రెజ్యూమ్ ఫేక్ కూడా అవసరం లేదు, ఎందుకంటే TCS అని చెప్తే అంటే క్లయింట్ నమ్మేస్తాడు కదా. సో బాడీ షాప్ వాళ్ళు అంటే రెజ్యూమ్స్ ఫేక్ చేసుకోవాలి, బట్ అవుట్ సోర్సింగ్ కంపెనీ వాళ్ళు రెజ్యూమ్ ఫేక్ ఏం లేదు. ఆడు తీసుకెళ్ళి నక్కని తీసుకెళ్ళి పులి అంటే కూడా క్లయింట్ థ్యాంక్ యూ పులి అంటాడు అనమాట. అట్లా అంటే మన అక్కడ అంటే బేసికల్లీ అక్కడ అమెరికన్ లో జఫా అని అర్థమా? జఫాన్ కాదు, వాళ్ళని ఫుల్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళని మన వాళ్ళు లేపేస్తారు, ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని. దానికి క్లయింట్ మేనేజ్మెంట్ డెసిషన్ అనమాట. నాకు CFO క్యాడర్ వచ్చి నాకు అసలు విప్రో ఇష్టం లేదు, నార్త్ కలినా క్లేటన్ లో హాస్ప్రో అనే క్లయింట్ లో. బట్ అయితే బేసికల్లీ మేనేజ్మెంట్ డెసిషన్ అంటే హై లెవెల్ లో కిక్ బ్యాక్స్ ఉంటాయి మాస్టర్. డెఫినెట్లీ ఉంటాయి. అమెరికాలో ప్రతి హైరింగ్ మేనేజర్ కి అండర్ ది టేబుల్ డబ్బులు వస్తేనే ఆ క్యాండిడేట్ ప్రాజెక్ట్ లో ఉంటాడు. ఈవెన్ జీసీ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఛాలెంజెస్ ఉంటాయా? ఉంటాయి. జీసీ వాళ్ళని హైర్ చేయరు మోస్ట్లీ, ఎందుకంటే ఆడు గెట్ అవుట్ అంటాడు అనమాట. జీసీఎస్సీని భయపడతారు, ఎందుకంటే మీరు మీ ఒట్టగా ఆడి చేతిలో ఉండాలి, అలాంటి వాడు కావాలి ఆడికి. అంటే H1B గాడు, L1 గాడు, సారీ అంటే బూత్ మాట్లాడాను మిమ్మల్ని వద్దని, అంటే ఆడి చేతిలో ఉండాలి. అంటే వాడే కదా అనింగ్ ఉంటాడు, ఎస్ సార్ అనాలి. నేను చేయను పోయి అంటాడు. గ్రీన్ కార్డ్ ఉన్నవాడికి గ్రీన్ కార్డ్ లేనట్టు తేడా ఏంటంటే ఎంప్లాయర్ కాల్ చేసి నించుని చెప్పండి సార్ అంటాడు. గ్రీన్ కార్డ్ లేనివాడు, గ్రీన్ కార్డ్ ఉన్నవాడు కాల్ ఆన్సర్ చేయడు, వాడు టెక్స్ట్ చేస్తాడు, ప్లీజ్ సార్ ఆన్సర్ చేయండి ప్లీజ్ అని కొడతాడు. సో అదే పని చేస్తాం, మాకు అర్ధరాత్రులు కాల్ వస్తే ప్లీజ్ టెక్స్ట్ మీ అండ్ కాల్ యు బ్యాక్ టుమారో అని పెడతాను మెసేజ్. అదే అమెరికన్ సిటిజన్ అనుకోండి, వాడు డైరెక్ట్ గా చంపమే కొట్టినంత పని చేస్తాడు. వాడు తప్పు చేస్తే వాడు వెళ్ళిపోతాడు, అయిన తర్వాత వాళ్ళు చేస్తారు. యుఎస్ సిటిజన్ బేసికల్లీ ఒక ప్రైవేట్ అవర్స్ లో మనం ఫోన్ చేసామంటే తర్వాత రోజు మనకి పేలిపోయినట్టే. యూఎస్ అమెరికన్స్ హైర్ చేయడానికి మన వాళ్ళు ఎదవాళ్ళు భయపడతారు, ఇండియన్ హైరింగ్ మేనేజర్స్. ఎందుకంటే వాడు ఇలాంటి ఇల్లిసిట్ లంచ్ వయసాలు అయినవాడు వేస్తే రిపోర్ట్ చేస్తాడు. సో కానీ కొంతమంది ఇప్పుడు గంటకి $90, $80, $60, $70 వాట్ ఎవర్. ఇప్పుడు మనకి రోజుకి వాడు ఎంత తిప్పి కొట్టినా మనకి 8 గంటల కంటే ఎక్కువ పే చేయడు. ఓకే, మనం 8 గంటలు 100% ఫుల్ ఎఫిషియన్సీతో జనరల్ గా ఎవడు పనిచేయడు మెషిన్. 2 గంటలు బఫర్ పెట్టుకుని ఒక ఇండియన్ క్యాండిడేట్ H1 మీద వచ్చి 10 గంటలు డెడికేటెడ్ గా పనిచేస్తే అందులో ఒక 6 to 7 hours ఎఫిషియన్సీ ఉందనుకుందాం. 3 గంటలు బ్రేక్లని వచ్చకని దొడ్డికని ఏదో తీసేద్దాం తినడానికని వాటికి. అది వెండర్ తీసేస్తాడు. మీరు 8 hours అంటే మధ్యలో ఇల్లీగల్ వెండర్ ఉంటాడు, వాడు అంటాడు నువ్వు 8 hours పని చేయవు 35 hours కే క్లెయిమ్ చేయాలని ఆర్గ్యూ చేస్తాడు. 40 hours ఒప్పుకోడు కొన్ని చోట్ల. ఓహో, అంటే ఇప్పుడు నేను బిల్లింగ్ షీట్ నా టైం షీట్ లో నేను 40 గంటలు వేస్తే 35కే బిల్లింగ్ ఇస్తాడు. 40కి తీసుకుంటాడా? అది కొన్ని చోట్ల JP Morgan లో వర్క్ చేశాను. ఆడు 9 hours వర్క్ చేయాలి కానీ 8 hours రాయాలి అవర్స్. ఆ 1 hour లంచ్ తీసేస్తాడు. సేమ్ మీకు ఇండియాలో యాక్సెంచర్ లో ఇదే ప్రాబ్లమ్. యాక్సెంచర్ లో మీరు 10 hours వర్క్ చేస్తే మీరు 9 hours బిల్లింగ్. అందుకని 1 hour 12 to 1 లంచ్ పెట్టేసుకుని 12 to 1 డెస్క్ బయటే ఉంటాం, ఎందుకంటే బిల్లింగ్ ఇవ్వడం. ఎలా ఇవ్వడు కదా, గంట సేపు బయటే ఉంటారు. బయటే ఉంటారు. దానికి మళ్ళీ HR ఈమెయిల్ రాస్తారు, అందరూ ఒకటేసారి వాకింగ్ చేయకండి అనేది పెద్ద మాటలా ఉంటారు అన్నమాట. అందరూ తొంభలా ఉంటారు కదా, అవును వేరే టైంలో వెళ్ళండి అని. నెక్స్ట్ పాయింట్ నాకు ఏమర్థమైందంటే యుఎస్ లో అంటే ఇక్కడ నుంచి జనాలందరూ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తారు. యుఎస్ లో రిలేటివ్లీ ఇండియా కంటే ఎక్స్ప్లాయిటేషన్ తక్కువ ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్ తో వెళ్తారు. కానీ అక్కడ యుఎస్ కంపెనీస్ ఎక్స్ప్లాయిట్ చేస్తాయో తెలియదు కానీ బాడీ షాపులు మన ఇండియన్ కంపెనీలు ఈ మధ్యలో దూరిపోయిన పుట్టగొడుగులు వీళ్ళందరూ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. డెఫినెట్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మీకు గ్రీన్ కార్డ్ లేదంటే మిమ్మల్ని అమ్మాయి అయితే ఫిజికల్ గా మానభంగం చేసినా కూడా మీరు చెప్పరు, ఎందుకంటే మీకు గ్రీన్ కార్డ్ గా మీకు H1B కావాలి, డబ్బులు కావాలి, ఇండియా వెళ్ళకూడదు, 3 ఉంటాయి కదా.
అవును ఆ మూడిట్లు కాంప్రమైజ్ అయిపోయి మీ రెజ్యూమ్ ఫేక్ అయినా స్టాండ్ అవుట్ నేను వెనక్కి వచ్చేస్తాను ఇండియా అని చెప్పి ఎవరిదో చంప మీద 2 ఫట్ అని లాగాడు అనుకోండి ఎవడైనా క్యాండిడేట్, అది తెలుగు సినిమా. ఇండియాలో వెల్ ఆఫ్. మీరు చెప్పే తెలుగు సినిమా స్క్రిప్ట్ బానే ఉంటది, కానీ చంప మీద కొడితే పోలీస్ కేసు అవుద్ది. కానీ ప్రూఫ్ లేకుండా అక్కడ కూడా ఇప్పుడు మన ఏ రాయలసీమ వెళ్ళాడు అనుకోండి, వాళ్ళకి పౌరుషాలు ఎక్కువ కదా, 2 పీక్స్ ఏం చేయలేదు సరే. ఎవడొచ్చినా అమెరికాలో కుక్కతో సమానం గ్రీన్ కార్డ్ లేకపోతే. రాయలసీమ లేదు, బొక్క లేదు. పాయింట్ అది. మీరు అసలు అంటే కాదు మాస్టర్, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది అప్కమింగ్ కలియుగంలో ఎంటర్ అయ్యే స్టూడెంట్ నుంచి ఉద్యోగస్తులుగా మారే పాయింట్ అని చెప్పలేమండి. ఒక ఊర్లో రెడ్డి గారు పక్క ఊరు వెళ్తే పాలేరుతో సమానం అని రాయలసీమ రెడ్డి అమెరికా రావాల్సిన కర్మే ఉంది. కాకినాడలో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఎప్పటి నుంచో ఉందో, 20 ఏళ్ళ నుంచి ఉంది అనుకుంటా, కైట్ అని, కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రైట్? అక్కడ సంవత్సరానికి ఇప్పుడు టాప్ బ్రాంచెస్ తీసుకున్నామంటే సిఎస్సి, ట్రిపుల్ ఈసీఈ, వీటిలో మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ అందులోకి వెళ్తారు. రిజర్వేషన్ క్యాండిడేట్ పక్కన పడియండి. అంటే 1000, 2000, 3000, 4000, 5000 లోపల ఉన్న ఎంసెట్ ర్యాంక్ వాళ్ళందరూ అందులోకి వెళ్ళారు అనుకుందాం. వెళ్తే ప్రతి ఒక్కరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే పీర్ ప్రెషర్ మాస్టర్. ఇప్పుడు నేను జిఆర్ఈ రాస్తున్నాను అనుకోండి, అమ్మో ఆడు జిఆర్ఈ రాసి అమెరికా వెళ్ళిపోయి బాగా సెటిల్ అయిపోతాడు కాబట్టి నేను కూడా రాసేస్తాను జిఆర్ఈ. ఒక్కసారి పాజ్ పెట్టండి అక్కడ, నేను చెప్తాను. నేను కూడా ఇండియాలో 10 years వర్క్ చేశాను కదా, వీసా అటెంప్ట్స్ ఇచ్చాను. నేనేమనుకున్నానంటే ఏదో నెట్వర్కింగ్, నోవల్ నెట్వర్క్, మైక్రోసాఫ్ట్ మీద పని చేసేస్తాను, దీని బర్త్ ప్లేస్ ఎలా ఉంటుందో చూడాలి అని ఉండేది. మైక్రోసాఫ్ట్ రెడ్మండ్ లో జాబ్ కొట్టాలి, మైక్రోసాఫ్ట్ అవుట్ సోర్సింగ్ కంపెనీలో ఎందుకు పని చేయాలని ఉండేది. ఎప్పుడు F1 వీసాలు రిఫ్యూజ్ అయ్యి H1B రిజెక్ట్ అయ్యాక. కానీ నేనేమంటే మనీ చూసి, మనీ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళు చెప్తారు ఇక్కడ గంటకి ఎంత బిల్డింగ్ సార్, నాకు ఎంత ఎత్తున్నారు సార్ అని ఏడుస్తారు కదా. నేను అమెరికా వెళ్తే $1 million ఎంజాయ్ చేస్తాను అనుకుంటాను అనమాట. ఆ థాట్ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాక ఏం ఉండదు, మిమ్మల్ని బాడీ షాప్ కూడా ఒంగో పెడతాడు, గ్రీన్ కార్డ్. అసలు మీకు ఇండియా నుంచి బయటకు వచ్చేసాక మీకు ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఊబిలో సింగరేణి కాలనీలో గృహం లోపల ఎక్కడ పడిపోతే ఎలా ఉంటది అలా ఉంటుంది. ఇంకా స్పెసిఫిక్ అంటే మన సలార్ మూవీలో చూసారా, అందులో జనాలందరూ లేబర్ వాళ్ళందరినీ ఒక కాంపౌండ్ కట్టేసి అందులో పెట్టినట్టు, లేకపోతే కేజీఎఫ్ లో కాంపౌండ్ కట్టేసి అందులో పడేసినట్టే. అలాగా అప్పుడు ఇంక ఇండియా అంటే ఇంక నేను బయటికి వెళ్తే బతకలేనని ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆత్మధైర్యం, కాన్ఫిడెన్స్ అనకూడదు, కోల్పోతారు. కాదండి మాస్టర్, ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందో తెలుసా అండి? కైట్ కంప్లీట్ చేయండి. జిఆర్ఈ రాశాడు, పీర్ ప్రెషర్. చెప్పండి నెక్స్ట్ పాయింట్. అచ్చా అన్న చెప్పమంటున్నారు. ఓకే, జిఆర్ఈ రాస్తాడు. పీర్ ప్రెషర్ ఏంటంటే ఇప్పుడు క్లాస్ లో మనకేంటంటే ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రిలేటివ్ ర్యాంకింగ్స్ పెడతారు. ఇప్పుడు నేను కైట్ లో చదువుతున్నాం అనుకుందాం, నాతో పాటు 10 మంది టాప్ 10 లో ఉన్నారు, అందులో 6 జిఆర్ఈ రాసేస్తారు, ఇంకో 3 మాస్టర్స్ కి ప్రిపేర్ అయిపోవడమో, లేకపోతే అందులో ఇంకా బాగా తెలివైనడు ఉన్నాడంటే సివిల్స్ ప్రిపేర్ అయిపోతాను అంటాడు, ఢిల్లీ వెళ్ళిపోతాను అంటాడు బీటెక్ అయిపోయిన వెంటనే. టెక్నికల్ గా నేను చూసినవి 15 ఏళ్ల క్రితమే నేను చూసాను. ఎవడైనా సెలెక్ట్ అయ్యాడా మా ఫ్రెండ్స్ ఢిల్లీ వెళ్ళిపోయి సివిల్స్ లో సెలెక్ట్ అవ్వలేదు, కానీ పబ్లిక్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ లో అట్లా ఐఏఎంస్ లో ఐఎస్బి లో చదివి ఇప్పుడు గవర్నమెంట్ అడ్వైజర్స్ కింద చేస్తున్నారండి నా ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ పాయింట్ గుడ్. మీరు ఆల్రెడీ చేశారు కదా, మీరు గవర్నమెంట్ అడ్వైజర్ కింద చేశారు కదా మీ దీంట్లో వరకు సేమ్. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి దే ఆర్ వెల్ పెయిడ్ తెలుసా, దగ్గర యాన్యువల్లీ 30-35 lakhs అలా పే చేస్తారు గవర్నమెంట్స్ కూడా. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి జిఆర్ఈ, జిమాట్, టోఫెల్ ఎంత పడిపోతారు కదా. థర్డ్ ఇయర్ నుంచి సబ్జెక్టులు పక్కన పెట్టేస్తారండి, పక్కన పెట్టేసి ఏదోలాగా ఎలాగో నాకు లాస్ట్ అంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకు ఎంత స్కోరింగ్ చేయాలో అంత పర్సంటేజ్ కోసం స్కోర్ చేసి అక్కడ నుంచి ఫోర్త్ ఇయర్ జనరల్ గా చాలా లూజ్ ఉంటుంది, అంటే తక్కువ సబ్జెక్టులు ఉంటాయి ఫోర్త్ ఇయర్ లో. సో థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఫుల్ ఫోకస్ అంతా తీసుకొచ్చి ఏదర్ క్యాట్ మీద పెడతారు. క్యాట్ మీద పెట్టేవాళ్ళు మళ్ళీ ఇండియాలోనే ఉంటారు, అంటే ఐఐఎంస్ లో వాటిలోనో లేకపోతే ఐఎస్బి లో మన ఇండియన్ ప్రీమియం టాప్ 10, టాప్ 15 బి స్కూల్స్ లో టార్గెట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇండియాలోనే ఉంటారు, కొంచెం బెటర్ పొజిషన్స్ లోకి ఎంటర్ అవుతారు. బట్ మా
మాస్టర్స్ కి చాలా తక్కువ మందిని చూసాను. జనరల్ గా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మాస్టర్స్ కి వెళ్ళి ట్రిపుల్ ఈసీ వాళ్ళు మాత్రం మాస్టర్స్ టార్గెట్ చేస్తారు, లైక్ ఎంటెక్ చేద్దాం అది ఇది అని. మిగతా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మాక్సిమం టార్గెట్ చేసేదంతా మాస్టర్ జిఆర్ఈ. ఓకే. కానీ జిఆర్ఈ, టోఫెల్, ఇది ప్రీమియం కాలేజెస్ లో. నేను కొంచెం మంచి మంచి కాలేజ్ లో చదువుకుని వచ్చాను. అదే జఫాడియా కాలేజెస్ ఉంటాయి మాస్టర్, వాటిల్లో అసలు అందులోకి మనం ఎలా అంటే మీకు 1,50,000 ర్యాంక్ వచ్చినా ఆఖరి ర్యాంక్ వచ్చినా కూడా తీసేసుకుంటాడు వాడు. అలాంటి కాలేజీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకి జిఆర్ఈ రాయడానికి వాళ్ళు మళ్ళీ వంగలేక మంగళవారం బ్యాచ్ ఉంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు, జిఆర్ఈ రాయకుండా హైదరాబాద్ వచ్చి ఫస్ట్ మన ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా ఈ అమీర్పేటలోని, వాళ్ళ దగ్గరికి వచ్చి భయ్యా నేను అక్కడ కూడా ఫ్రాడ్ ఉంది మాస్టర్, నేను జిఆర్ఈకి అంత ఇది కాదు కాబట్టి టోఫెల్ మీకు 5 వస్తే చాలు, 5 వచ్చినా చాలు, 4.5 వచ్చినా చాలు, మీకు ఎందుకు ఏదో లాగా మిమ్మల్ని ఏదో దేశం పంపించేస్తామని చెప్పి వీళ్ళేదో ఎక్స్పోర్ట్ కంపెనీ లాగా మన డిహెచ్ఎల్ లోను బ్లూ డాట్ లాగా తయారైపోయింది. చెప్పాలంటే వాళ్ళు ఇల్లీగల్ ఉమెన్ ట్రాఫికింగ్ ఏజెంట్స్. బేసికల్లీ ఉమెన్ ట్రాఫికింగ్ అంటే బేసికల్లీ ప్రాస్టిట్యూషన్ కి వెళ్తారు. ఇక్కడ ఏంటంటే మాస్టర్ ఇండియా నుంచి స్టూడెంట్లు బయట కంట్రీస్ కి వచ్చినా బేసికలీ అది వాళ్ళకి ఎకానమీ మాస్టర్, ఎందుకంటే మనం ఫీజులు కడతాం తక్కువేం కాదు కదా, 30-40 లక్షలు అంటే ఓ సంవత్సరం ఎడ్యుకేషన్ కి 30-40 lakhs మీరు పే చేస్తున్నారు అంటే ఇండియాలో అది పెద్ద అమౌంట్, కానీ వాళ్ళకి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒక 1% తాలూకా 70-80% వాళ్ళకి ఇన్కమ్ వచ్చేస్తుంది. వాళ్ళకి యూనివర్సిటీస్ రన్ అవ్వాలంటే ఇండియన్ స్టూడెంట్స్ ఉండాలి. ఒక యూనివర్సిటీకి ఫీజు కడతాము, ఆ స్టూడెంట్ ఒక చోట ఉంటాడు కదా హాస్టల్లో ఫస్ట్ ఇయర్, హాస్టల్ మళ్ళీ యూనివర్సిటీ రన్ చేస్తుంది. లేకపోతే యూనివర్సిటీ తల్లికోడు ఎవడో బావమరిదోడో చుట్టుపక్కల అంతా రియల్ ఎస్టేట్ కొనేస్తారు గుజరాతీ వాళ్ళు ఎవరో, మళ్ళీ ఆ అపార్ట్మెంట్లు అన్ని రన్ అవుతాయి, మళ్ళీ ఫుడ్ అక్కడ కూడా పీజీ మనకి అమీర్పేట్ లాగా బెంగళూరులో మార్తల్ లాగా పీజీ సర్వీసులు స్టార్ట్, అక్కడ పీజీ సర్వీసులు స్టార్ట్ చేస్తూ ఉంటారు అందరూ, బట్ ఇల్లీగల్ అది. అంటే ఫుడ్ సర్వ్ చేయాలంటే రిజిస్ట్రేషన్ దానికి హంగామా ఉంటది కదా, బట్ ఇల్లీగల్ గా ఫుడ్ వేస్తూ ఉంటారు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే లోపల వేస్తారు వాళ్ళని. బట్ పీజీ ఎక్కడికక్కడ ఉంటుంది, ఎవడైతే ఇంట్లో ఉంటామో వాడు. తప్పు కదా మాస్టర్, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి మన ఇండియన్ కల్చర్ ని అక్కడ తీసుకెళ్లి పార్టీ పెట్టి రూట్స్ అన్ని చేంజ్ చేయడానికి వస్తుంటే అలా అమెరికన్ గవర్నమెంట్ చేయడం తప్పే కదా. ఏది తప్పు అదే చేస్తారు మన వాళ్ళు, డాలర్ కోసం ఏదైనా చేస్తారు, బట్టలు ఇప్పేస్తారు. నేను అదే అన్నాను తప్పు, అక్కడ అమెరికన్స్ అలా యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు మనం అక్కడ పీజీలు పెడతాము, ఇంకా నెక్స్ట్ ఇంకా అయితే ఆడవాళ్ళకి వేరే పీజీలు, మగవాళ్ళకి వేరే పీజీలు, హై సెక్యూరిటీ పీజీలు, ఇవన్నీ ఇక్కడ మనకి ఇండియాలో ఏమైనా అవన్నీ అక్కడ తీసుకురావాలి, రెప్లికాస్ తీసుకురావాలి. అంటే ఏం చేయలేము, అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది మన వాళ్ళు. మాస్టర్ నా ఫ్రెండ్ సియాటిల్ లో పనిచేస్తున్నాడు మాస్టర్. ఓకే, క్యాండిడేట్ పేరు చెప్పను, కంపెనీ పేరు చెప్పను, చాలా మంచి ఫుల్ టైమ్ లోనే ఉన్నాడు. వాడు మొన్న ఎప్పుడో రీసెంట్ గా డాలస్ వెళ్ళాడంట. ఆడు వెళ్ళగా మళ్ళీ వెనక్కి వెళ్ళగా ఫోన్ చేశాను, చాలా రోజులు అయింది ఏంట్రా సంగతి అని. జస్ట్ బాబ్జీ నేను ఇండియా వదిలేసి యుఎస్ వచ్చి 13 ఏళ్ళు అవుతుంది, ఆల్మోస్ట్ 10 years తర్వాత డాలస్ వెళ్ళాను. డాలస్ లో ఆంటీలు నైటీలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు, అంకుళ్ళు పంచి లుంగీలు కట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు, నాశనం అయిపోయింది డాలస్ అంటాడు క్యాండిడేట్. మీకు ఎడిసన్ న్యూజెస్ లో కూడా మన రవి గారు పంపారు కదా వీడియో క్లిప్, పంచులు కట్టుకుని తిరుగుతారు. అంటే ఇండియన్ కల్చర్ అదే మన ఇండియన్ కల్చర్ ని అవన్నీ తీసుకెళ్లి పెడుతున్నారంటే ఒక విధంగా గొప్పతనం అనే చెప్పుకోవాలి. మనం అసలు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకా అమెరికాని ఎంత నాశనం చేస్తారో అంత నాశనం చేసేస్తే ఇండియాలో ఉన్న సగం స్క్రాప్ ఎక్స్పోర్ట్ చేసేస్తాం అక్కడికి. గణేష్ నిమజ్జనం అప్పుడు కూడా మన వాళ్ళు రివర్ లో ఏమి వేయకూడదు, రివర్ లో వేసేస్తారు. ఏదో ఒకటి మాస్టర్ ఇండియాలో ఉండే టాప్ 10 ఎప్పుడు కూడా ఇండియాలో జనాభా చాలా ఎక్కువ మాస్టర్. 160 కోట్ల మందిలో ఒక 1% క్రీమ్ ఉన్నా అందులో 0.3% అమెరికాకి వెళ్ళిపోయినా, ఆర్ 0.7% వెళ్ళిపోయినా కూడా 0.3% మిగిలిపోయి ఉన్నారు చూసారా ఇండియాలో, వాళ్ళు ఉన్నా కూడా ఇండియన్ ఎకానమీ బ్లాసమ్ అయిపోతుంది మాస్టర్. అంటే ఇందాకలా ఆ హండా ఎవరో మనం పోస్ట్ చూసాం కదా ట్విట్టర్ లోని, అదే ఎక్స్ లోని, ఇండియాలో ఉండే ఇప్పుడు ఎవరు ఇంద్రాని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు దే వెంట్ లాంగ్ టైమ్ ఎగో. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ అక్కడికి వెళ్తున్నాయి అంటే అక్కడే క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది. బేసికలీ ఇప్పుడు
మీరు పర్చేస్ పవర్ ప్యారిటీ గురించి ఒక వీడియో పెట్టాలి మాస్టర్. దీని గురించి పర్చేస్ పవర్ ప్యారిటీ అంటే ఇండియాలోని ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 4 లక్షలు వస్తుంది అనుకుందాం. నేను పర్చేస్ పవర్ ప్యారిటీతో ఈక్వేట్ చేసుకుంటే నాకు యుఎస్ లో 15 లక్షలు రావాలి ఆర్ అబోవ్ రావాలి. వస్తే నాకు ఇక్కడ ఎంత స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉందో అమెరికాలో అంత స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇండియాలో 4 లక్షలు వస్తుంది కదా, అమెరికాలో 5 లక్షలు వస్తుంది కదా, అక్కడికి వెళ్తే ఫూలిష్నెస్ అయిపోతుంది. అంటే మీరు కంప్లీట్ చేయండి, నేను చెప్తాను. అంటే ఆ కంపారిజన్ రాంగ్. ఎందుకంటే $1 ఈజ్ 83 రూపీస్. కరెక్ట్. పాయింట్ ఇక్కడ ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉంటుంది, ట్యాక్స్ సిస్టమ్ ఉంది. ట్యాక్స్ ఎక్కువ కదా, 30% ట్యాక్స్ పోతుంది. ఇండియాలో కూడా మీకు 20 లాక్స్ సాలరీ దాటిందంటే మీరు 30లోకి వచ్చేస్తారు. బ్రాకెట్ మారిపోతుంది ఇక్కడ కూడా. 17% 20% ఫర్ ఓపీడీ సిపిటీస్ కి, 30% H1B, గ్రీన్ కార్డ్ యూఎస్ సిటిజన్ 30% ప్లస్ ఉంటుంది. ఓకే, ఒక సైడ్ కంప్లీట్ చేద్దాం. ట్యాక్స్ పోతుంది. మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ కార్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జీరో, అబ్సల్యూట్ జీరో. ఓన్లీ న్యూయార్క్ సిటీ అండ్ కాలిఫోర్నియాలో ఒక లొకేషన్ తప్ప పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జీరో. కార్ ఉండాలంటే దానికి ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు అసలు అమెరికాలో కాల్ ఎట్లా మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఒక మనిషికి యావరేజ్ పని చేసినా చేయకపోయినా $2,000 ఖర్చు అయిపోతుంది. వాడి ఇల్లు, అకామిడేషన్, రూమ్ ఉన్న రూము. 2,000 మీరు చాలా ఆప్టిమిస్టిక్ గా చెప్తున్నారు. 2,000 చాలా తక్కువ అండి, ఇంకా ఎక్కువ అవుతుంది ఒక మనిషికి. అంటే వాడికి ఇల్లు పెద్ద కొంప లేకపోతే ఒక మనిషికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కిడ్స్ ఉన్నారు. ఒక ఏంటంటే నార్మల్ ఇండియన్ ఫ్యామిలీలా ఒక 4 ఉంటున్నారంటే వాళ్ళకి మినిమం 3,500 ఖర్చు అవుతుంది కదా. నన్ను కంప్లీట్ చేయండి. ఒక మనిషినే తీసుకుందాం సింగిల్. ఓకే, $2,000 is the bare minimum expenditure. Okay. Provided he has a running income. If that income is zero, then he is dead. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఆ పర్సన్ కి యావరేజ్ గా ఒక బెటర్ పొజిషన్ లో ఉన్నాడంటే యుఎస్ లో H1 లోనే మేబీ ఒక ప్రీమియం కంపెనీలో ఉన్నాడు అనుకుందాం. లైక్ సిస్కో లోనో, లేకపోతే VMware లోనో, లేకపోతే సియాటిల్ లో మన మైక్రోసాఫ్ట్ లోనో, లేకపోతే అమెజాన్ లోనో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఆ క్యాండిడేట్ కి ట్యాక్సులు పోగా ఒక 6,000-7,000 వస్తుందా మంత్లీనా మీరు అనేది? మంత్లీ 7,000 ఈజీగా వస్తుంది. ఓకే, 7,000 ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద, లేకపోతే ఒక లీడ్ ఇంజనీర్ కింద మినిమం 7,000 అయితే వస్తుంది. మీకు ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ముంబైలో నాకు నెలకు 10 లక్షలు రావడం వేరు, ఎక్కడో శ్రీకాకుళం దగ్గర ఇచ్చాపురం దగ్గర నన్ను కూర్చోబెట్టి 10 లక్షలు ఇవ్వడం వేరు. కెన్ యూ ఇమాజిన్ ద డిఫరెన్స్? అవును, శ్రీకాకుళంలో 10 లక్షలు వస్తే బ్రహ్మాండం కదా. సేమ్ థింగ్ ఇన్ అమెరికా, కాలిఫోర్నియాలో, న్యూయార్క్ సిటీలో మీకు ఎంత ఇచ్చినా సరిపోదు. బికాస్ ఎక్స్పెండిచర్ ఇస్ లైక్ దట్. కమ్యూటింగ్ కి ఖర్చు అయిపోతుంది, లివింగ్ ఖర్చు అయిపోతుంది. అదే సియాటిల్ కొంచెం సియాటిల్ లో ఖర్చు తక్కువ అంటారా? సియాటిల్ ఎక్స్పెన్సివ్. సో నన్ను తీసుకెళ్ళి ఎక్కడో నార్త్ కరోలినా, మోంటానాలో వచ్చి అలాంటి శాలరీ, అంత శాలరీ కూడా ఒక అందులో ఆఫ్ ఇచ్చినా నాకు మిగిలిపోతుంది. బికాస్ శాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా. మీరు అదే ఇప్పుడు వచ్చి డాలస్ లో, ఆస్టిన్ లోనో, టెక్సస్ లో ఆస్టిన్ లోనో, లేకపోతే కాన్సస్ లోనో, ఆ లోపల ఎక్కడో పల్లెటూరులో ఉంటే రిలేటివ్లీ శాలరీస్ తక్కువ ఉంటాయి కదా. మీరు చెప్పింది రైటే, శాలరీలు ఎక్కువ ఉన్నా ఖర్చు అంతా ఉంటుంది. బట్ పొజిషన్ బట్టి ఎంత ఇస్తారు, అసలు ఎంతకాలం ఇస్తారు, అసలు రేపు అతను జాబ్ గ్యారంటీ ఉంటుందా, ఇవన్నీ అమెరికాలో ఎవరికి నెక్స్ట్ డే జాబ్ గ్యారంటీ ఉండదు. మాస్టర్ అమెరికానే కాదు మాస్టర్, ఇండియాలో కూడా సేమ్ సిచువేషన్ ప్రైవేట్ లో. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అమెరికాలో ఇమిగ్రేషన్, నాన్ ఇమిగ్రెంట్స్ ఇద్దరు ఉంటారు కదా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. జాబ్ పోతే చచ్చిపోవచ్చు. దర్ ఇస్ పాసిబిలిటీ యూ విల్ డై విత్ హార్ట్ అటాక్ బికాస్ యూ బాట్ బిగ్ హౌస్. ఇండియా వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోవాలి, ఎక్కడ బతుకుతామని దాన్ని ఏమంటారు, వీషియస్ సైకిల్లో ఉండిపోతాడు. అంటే టుమారో బ్లాంక్ ఫేస్ అయిపోతుంది. మీరు టుడే ఈజ్ ఇన్ గ్రేట్ పొజిషన్, బట్ ఇఫ్ హీ డజంట్ హ్యావ్ గ్రీన్ కార్డ్ ఆర్ ఇఫ్ హ్యాస్ గ్రీన్ కార్డ్, టుమారో ఫైర్ అవుతే రోడ్డు మీద ఉంటాడు. అంటే బేసికల్లీ మీరు చెప్పే కాంటెక్స్ట్ ఏంటంటే ఒక ఇండియన్ ఇమిగ్రెంట్ అమెరికా వచ్చాడు అంటే హిజ్ అల్టిమేట్ టార్గెట్ ఈజ్ గ్రీన్ కార్డ్, అదర్వైజ్ ఈజ్ డాష్ అంతే లిటరల్లీ. గ్రీన్ కార్డ్, యుఎస్ పాస్పోర్ట్, ఈ మూడే. ఈ మధ్యలో ఏదున్నా వాడి లైఫ్ చెప్పాను కదా, మనము వైజాగ్ జిల్లా రోడ్ల మీద స్ట్రీట్ డాగ్ తో సమానం గ్రీన్ కార్డ్ లేకపోతే ఇక్కడ. ఎందుకంటే అండ్ అసలు నేను పడ్డాను కదండి, ప్రాజెక్ట్ లో ఉంటేనే మీకు అవతల వెండర్, బ్రోకర్ గారు రెస్పెక్ట్ ఇస్తాడు.
ప్రాజెక్ట్లో లేకపోయి అక్కడికి తెచ్చుకుంటే వాడు ఏం చేయమంటే అది చేయాలి. ఇంకోటి సార్ ఇప్పుడు ఒక చాలా క్రిటికల్ క్వశ్చన్ మాస్టర్, ఇదేంటంటే లెటర్స్ ఇది టిపికల్ గా ఏదో ఐటీ జాబ్ అంటే అక్కడికి వచ్చి మార్కులు వేసుకోవడం అనేది నా ఉద్దేశం. ఐటీ జాబ్ అంటే ఇండియాలోనే మార్కులు వేసుకోవడం, అక్కడికి వచ్చినా అదే పని. మోర్ ఆర్ లెస్ మనం క్లయింట్ దగ్గర కూర్చొని చేస్తాం. ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంది, ఓకే, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు వేరే వాళ్ళు ప్రొపెలెంట్స్ మీద పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాసాకో, లేకపోతే బోయింగ్ కో, లేకపోతే సఫ్రాన్ కో, ఇలాంటి వాటికి హైలీ అడ్వాన్స్డ్ టెక్ అంటే ఏవియానిక్స్ మీద అలాంటి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్పెషల్ సెక్యూరిటీస్ క్లియరెన్సెస్ ఏవో ఉంటాయి చూసారా, యుఎస్ సెక్యూరిటీ క్లియరెన్సెస్ జాబ్స్ అని చెప్పి ఉంటాయి. దానికి సిటిజన్షిప్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి సిటిజన్షిప్ ఓకే, ఇప్పుడు నేను ఒక సూపర్ టాలెంటెడ్ ప్రొపల్షన్ ఇంజనీర్ అండి, ఓకే, మన వాళ్ళ సినిమా వచ్చింది కదా మన ఇస్రో క్యాండిడేట్ మీద, అలాంటి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, అలాంటి లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీజ్ నాకుంది. నేను ఇప్పుడు యూఎస్ వద్దాం అనుకుంటున్నాను. మరి అప్పుడు అమెరికా వాళ్ళు పిలిచి పట్టుకెళ్ళిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా అలాంటి రోల్స్. మీరు వద్దాం అనుకోకర్లా, అమెరికా ప్రెసిడెంట్ మీ ఇంటికి F-150 F-16 ఫ్లైట్ పంపి రేపు పొద్దున్న కల్లా ఆయన ఇక్కడ తీసుకురండి అంటాడు. అమెరికాకి ఎవరు కావాలండి, రాత్రి తీసుకొచ్చుకుంటారు. మీరు వీసా కాన్సెప్ట్ పడి నుంచి అడుక్కోవాల్సిన పరిస్థితే లేదు. మీకు ఓవెన్ వీసా, గ్రీన్ కార్డ్, EB-1 లో ఇచ్చేస్తారు. అసలు నాకు వీడు కావాలి, వీడు ఎంత ఉపయోగపడతాడంటే అమెరికా వదలదు అసలు. ఓకే, అంటే బేసికల్లీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందరికి చెప్పాల్సింది ఏంటంటే, అరే బాబు మీరు టార్గెట్ చేసే పొజిషన్స్ టార్గెట్ చేసేవి ఏంటంటే హైలీ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ లో ఉంటే మీరు అమెరికాకి వెళ్ళినా ఒక అర్థం ఉంది, లేకపోతే మీరు ఇండియాలో కూర్చోండి అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనోళ్ళంతా ఇండియన్ స్క్రాప్. నేనంటే ఇండియాలో నేను వంగలేక మంగళవారం బ్యాచ్, అందుకే నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అని ఇక్కడ ఇండియన్స్ అందరికి తుస్సి గ్రేట్ హో అని చెప్పి వెళ్ళిపోవడం ఒక రూటు. లేదు నేను ఏదో పీకుతాను, నా లెవెలే వేరే అని చెప్పి ప్రూవ్ చేసుకునే మైండ్ సెట్ మీద నువ్వు ఏదో డిఫరెన్షియల్ లెవెల్లో ఆలోచించుకుంటూ అయినా వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకోవడం బెటర్. అక్కడికి వెళ్ళి మన ఇండియన్స్ కే పాకీ పని చేయడం కంట. అంటే మీ క్వశ్చన్ అయిపోతే నేను ఆన్సర్ చేస్తాను, అయితే ఇంకా ఉందా? నా క్వశ్చన్ అయిపోయింది. ఒక్క నిమిషం మాస్టర్. అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ కొంచెం టఫ్. మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. ఒకటి ఇమిగ్రేషన్, నాన్ ఇమిగ్రేషన్ 2 ఉన్నాయి, రైట్? మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్ తీసుకుందాం, రైట్? ఏఆర్ రెహమాన్ ఇంటికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజర్ ఉన్నాడు కదా. హలో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజర్. అవును, చెప్పండి. అందుకే వెళ్ళి బాబు నీకు అమెరికన్ సిటిజన్షిప్ ఇస్తాను, ఓకే, మా ఊరు వచ్చే మా కంట్రీలో ఉండంటే వస్తాడా? ఎందుకు రాడు? అంటే ఏఆర్ రెహమాన్ మార్కెట్ అంతా ఇండియాలోనే ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వచ్చి ఇంగ్లీష్ పాట కొడితే అవ్వడు బ్యాక్. అదే ఇక్కడ ఉండి తమిళం పాట, తెలుగు పాట, హిందీ పాట కొడితే ప్లస్ ఏఆర్ రెహమాన్ కి అమెరికా అక్కర్లా. మనం హై లెవెల్లో మాట్లాడుతున్నాం, టాలెంట్ గురించి మాట్లాడుతున్నాం. దట్స్ కాల్డ్ టాలెంట్. దట్ ఈస్ అలాంటి వాళ్ళకి ఒక మాస్టర్. ఇప్పుడు ఏ సాఫ్రాన్ కో లేకపోతే బోయింగ్ కో ఇంజన్లు డిజైన్ చేసే లెవెల్లో ఉండేవాడిని వాడు ఆ బోయింగ్ ఇండియా వచ్చి ఇక్కడ ఇండియాలో కంపెనీ పెట్టి మేము నేను హైర్ చేసుకుంటా ఉంటుందా? కంప్లీట్ చేయనివ్వండి. సో అమెరికా ఏఆర్ రెహమాన్ కి అమెరికా అవసరం లేదు, కానీ అమెరికాకి ఏఆర్ రెహమాన్ కావాలి. ఎందుకంటే వీళ్ళు తెచ్చుకుని అమెరికన్ స్టైల్లో కంపోజ్ చేయడమో లేకపోతే ఏదో చేయించుకుంటారు వీళ్ళు, రైట్? బికాస్ హీ హాజ్ ఎ టాలెంట్. బట్ నాకు వద్దు పొమ్మంటాడు. ఓ వీసా ఉంది, EB-1 ఉంది, రాత్రి గ్రీన్ కార్డ్ గుద్ది ఇచ్చేస్తారు. గ్రీన్ కార్డ్ అంటే యూఎస్ పాస్పోర్ట్, సిటిజన్షిప్ ఇచ్చేస్తారు అమెరికా ఇవ్వాలనుకుంటారు. అలా ఇవ్వాలని అనుకోలేని వాళ్ళంతా నాకు గ్రీన్ కార్డ్ రావట్లేదు బాబోయ్, 200 సంవత్సరాలు పడుతుంది బాబోయ్, 100 సంవత్సరాలు పడుతుంది అని ఆన్లైన్లో రోజు ఏడుస్తారు. నాకు తెలిసిన రీసెర్చ్ లో 10-20 ఏళ్ళు అందరికీ వచ్చేసింది, ప్రొవైడెడ్ ఆడు బతుకుంటే, రైట్? ఆ పేషెన్స్ లేదు మన వాళ్ళ దగ్గర. అంటే ఎందుకు వచ్చామో తెలియదు. గ్రీన్ కార్డ్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ రాగానే ఏం చేసి, ఇప్పుడు రోడ్డు మీద అమ్మాయి వెళ్తుందండి, వెళ్ళి రోజు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పని ప్రతి వాడికి ఉంటుంది. అది ఎస్ అంటే ఏం చేస్తావు, నెక్స్ట్ కార్యం చేసే కెపాసిటీ ఉండదు, ఏం చేయలేడు. అలాగే మన వాళ్ళందరూ ఇక్కడ
గ్రీన్ కార్డ్ రాలేదని ఏడుస్తాడు. కొన్ని వచ్చాక ఏం చేస్తాడు, ప్రతివాడు బాడీ షాప్ పెట్టడానికి వెళ్తాడు, బరస్ట్ అయిపోతాడు. కొంతమంది చేస్తారు, కొంతమంది సక్సీడ్ అవుతారు. సక్సీడ్ అంటే ఏం లేదు, ఎవరి రెజ్యూమేనే క్లయింట్కి ఇవ్వడం, గంటకు $65 తినేయడం, అది సక్సీడ్. మాస్టర్ నేను ఒక యూస్ కేసు ఇప్పుడు మీకు చెప్తాను మాస్టర్. ఇప్పుడు నేను చెప్పాను కదా హైలీ టాలెంటెడ్ అని. కంప్లీట్ చేశాను. Basically మనకి ఇండియాలో అదర్ టైప్ ఏంటంటే ఇంకెవరికైతే అమెరికాకి అవసరం లేదో వాళ్ళంతా కాన్సులేట్ బయట గంటల తరబడి కిలో నుంచి ఉంటారు. అందులో నేను ఒకడినే. అమెరికా కూడా పాకి వాళ్ళు కావాలి కదండి. పాకి వాళ్ళు మెక్సికన్స్ వస్తారు, ఎక్కువ ఇల్లీగల్ గా వస్తారు. మన వాళ్ళు చేయరు అలాంటి జాబ్స్. మళ్ళీ నేనంటే పాకి వాళ్ళు అంటే మీరు మళ్ళీ పాకి వాళ్ళని యాక్చువల్ పాకి వాళ్ళు అనుకోగలరు. అవును, ఐటీలో కూడా పాకి పని చేసే వాళ్ళు ఉంటారు కదా. నేను మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం మర్చిపోయానండి ఇందాక. ఇప్పుడు మీరే ఉన్నారు ఇండియాలో, ఇప్పుడు మీరు పెట్టిన ఈమెయిల్ ని కాపీ పేస్ట్ చేసి ఇంకోటికి పంపించడం అలాంటి పనులు చేసే పాకి వాళ్ళు ఉంటారు కదండి. ఎందుకంటే ఉంటారు కాపీ పేస్ట్ మీరు అనేది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ ఇంట్లో ఇప్పుడు టాయిలెట్ రిపేర్ వచ్చిందండి. ఓకే, మీ ఓన్ హౌస్ ఉంది ఎక్కడో ఇండియాలో. మీరు ఏం చేస్తారు, ఓడో కాంట్రాక్టర్ కాల్ చేస్తారు, రైట్? వాడిని ఇక్కడ వెండర్ అంటారు. ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, పలానా సుబ్బారావుని పంపిస్తాడు ట్రక్ లో. ఆ కాంట్రాక్టర్ దగ్గర కూడా మీకు వర్కర్స్ ఉండరు. ఆ కాంట్రాక్టర్ అనేవాడు మళ్ళీ ఇంకో సుబ్బారావు కాంట్రాక్టర్ ఫోన్ చేస్తాడు, సుబ్బారావు అప్పారావు చేస్తాడు, అప్పారావు ఎల్లారావు చేస్తాడు. ఎల్లారావు దగ్గర పని వాళ్ళు ఖాళీగా కూర్చుని ఉంటారు. వాళ్ళు ట్రక్ ఎక్కించి ఇంటికి తీసుకొస్తాడు, రైట్? ఎల్లారావు ట్రక్ ఎక్కి వచ్చిన బ్యాచ్ H1B బ్యాచ్. సో మీ ఇంట్లో ఒక నెల రోజులు పనిచేస్తాడు. నెల రోజుల్లో మీరు మామూలుగా మాట్లాడతారు, ఏంట్రా సుబ్బారావు అప్పారావు వాటెవర్ ద నేమ్, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఇలా నేను H1B మీద వచ్చాను సార్, నాకు వర్క్ పర్మిట్ అయిపోతుంది సార్, మీ దగ్గర ఫుల్ టైం ఉందంటే. మీ దగ్గర ఫుల్ టైం ఎందుకు ఉంటుంది? మీరు ఇచ్చిన వర్కే 1 month కాంట్రాక్ట్ కదా. సో మీ జీతాలు ఇస్తున్నారా అని పొరపాటున అడుగుతారు. ఇవ్వట్లేదు సార్, మా ఎంప్లాయర్ మా మేస్త్రి దొంగ వేదవ సార్ అని చెప్తాడు. సో మీరు బయలా ఆడి జీతం వచ్చేలాగా చూడడం మీ పార్ట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కాంట్రాక్ట్ అనమాట, రైట్? అంటే పని చేయకుండా వెళ్ళిపోతే రేపు మిమ్మల్ని కూడా సూ చేసేస్తాడు కదా వాడు. సో మీరేం చేస్తారు, వాడు ఎంప్లాయర్ మేస్త్రికి కాల్ చేయలేరు. మీరు 4 మేస్త్రీలు బ్రోకర్లు అయిపోయారు కదా, ఫస్ట్ బ్రోకర్ కాల్ చేస్తారు. ఎందుకంటే వాడికి ఇవ్వట్లేదంటే ఇచ్చేమని ప్రూఫ్ చూపించేస్తారు, మీరు నమ్మేస్తారు. బట్ వీడి బ్యాంక్ లో డబ్బులు ఉండవు. మన వాళ్ళు అది చేస్తారు అనమాట. మనం అంతా ఇక్కడికి వచ్చింది. కానీ నిజంగా నిజంగా యుఎస్ లో ఎంక్వైరీలు వేసి పట్టుకుంటే 80% బాడీ షాపర్లు అందరూ సంచులు సర్దేసుకుని ఇండియా వచ్చేయాలి. అప్పుడు 80 అంటే 100% వెళ్ళిపోవాలి. కానీ ఎవడు వైట్ కాలర్ క్రైమ్ ఇది, ఓన్లీ మర్డర్ రేప్ కే పోలీసులు ఇమీడియట్ రియాక్ట్ అవుతారు. ఇది ఫైనాన్షియల్ క్రైమ్, వైట్ కలర్ క్రైమ్ నాట్ ఈవెన్ ఎవడు రెస్పాండ్ అవ్వడు, చాలా స్లో నడుస్తుంది. కోర్టుకి వెళ్ళినా కూడా న్యాయం జరగదు, ఎందుకంటే ఎక్కడో మేనేజ్ చేసేస్తారు. అదే దాన్నే ఫినాన్షియల్ క్రైమ్స్ అంటారు మాస్టర్. దిస్ ఇస్ ఆల్ ఫినాన్షియల్ క్రైమ్. అంటే లీగల్ గా వాళ్ళకి లూప్ హోల్ తెలిస్తేనే కదా చేయగలుగుతున్నారు. దే ఆర్ సో కాన్ఫిడెంట్ టు డూ ఇట్. అంటే ఎక్కడో లీగల్ గా లూప్ హోల్. అంటే నేను దొరికినప్పుడు కావాలంటే నేను ఒక 100K ఖర్చు పెడతాను. బాడీ షాప్ లాంగ్వేజ్ చెప్పాలంటే తెలివైన దొంగ వాడు. అంటే నేను ఎక్కడ పట్టుబడకుండా దొంగతనం చేస్తున్నాననే తెలియదు. దట్ ఈస్ ఫైనాన్షియల్ క్రైమ్. బేసికలీ అదే ఫైనాన్షియల్ క్రైమ్ కదా. యా, ఇప్పుడు మీరు అడగండి, ఇందాక ఏదో చెప్తున్నారు, నెక్స్ట్ క్వశ్చన్ కల్లండి. ఇందాకలా నేను అన్నాను కదా, ఏంటి లైక్ సాఫ్రాన్ కో లేకపోతే బోయింగ్ కో ఇలా సూపర్ టాలెంటెడ్ ఉంటే ఆటోమేటిక్ గా అమెరికన్ ప్రెసిడెంటే వచ్చి పట్టుకెళ్తాడు అని. అది జరగట్లేదు మాస్టర్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒక ఇండియన్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పి ఒకటి వచ్చింది. మీరు వినుంటారో లేదో, గూగుల్ చేయండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే నాకంట 3-4 ఏళ్ళు చిన్నోళ్ళు, నా స్కూల్ జూనియర్ లెవెల్ వాళ్ళు ఐఐటీస్ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు చదివింది ఏరోనాటికల్, మెకానికల్, ఏరోస్పేస్ ఆ బ్యాచ్. ఓకే, వచ్చిన వెంటనే దే గాట్ దేర్ ఇనిషియల్ జాబ్స్ ఇన్ ఇస్రో.
ఇస్రోలో 3-4 years 4-5 years పనిచేసి ఇక్కడ రెడ్ టేపిజం నచ్చక అట్ ది సేమ్ టైం 2017-18 ఆ టైంలో నరేంద్ర మోడీ ప్రైవేటైజేషన్ చేసేది తెలుసా. ఈవెన్ కంపెనీస్ విచ్ సప్లై యాన్సిలరీ పార్ట్స్ టు ఇస్రో ఆర్ హెచ్ఏఎల్ వీటికి సప్లై చేసేది కొంతవరకు ప్రైవేటైజ్ చేశాడు. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ఆర్గ్ అని చెప్పి. వాటిల్లో వాళ్ళు సొంతగా కంపెనీ పెట్టి ఒక హైదరాబాద్ బేస్డ్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుని వాళ్ళు ఫస్ట్ రాకెట్ ఇంటూ స్పేస్. ఓ మై గాడ్. ఆ క్యాండిడేట్స్ నాకు బాగా తెలుసు కూడా, నేను వాళ్ళతో మాట్లాడాను. అంటే వాళ్ళంతా టాలెంట్ ఉంది. ఉంది అంటే బేసికలీ అంటే వీళ్ళు పొటెన్షియల్ మైగ్రెంట్స్ అండి, వెళ్ళిపోవడానికి. అవునవును. మీరు చెప్పిన ఈక్వేషన్ లో దీస్ పీపుల్ వుడ్ హావ్ జాయిన్ సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? ఈజీగా బాడీ షాప్ వాళ్ళు మీరు చూసారు కదా, నలుగురు తెలుగు వాళ్ళు ఇండియాలో ఆంధ్రాలో పాలిటిక్స్ 800 అంటే పేర్లు చెప్తే మన టాపిక్ డైవర్ట్ అయిపోతుందని నలుగురు వెళ్ళారు వాళ్ళు. ఒక ఆన్లైన్ లో మెటీరియల్ అమ్మే $650 million సంపాదించారు అంటే ఈజీ మనీ. మీ రెజ్యూమ్ ఇంకోటికి ఇచ్చి గంటకి 65 కొట్టడం ఈజీ కదా. అవును. సో అంటే బేసికల్లీ ముండల్ని సప్లై చేసి బ్రోకర్ పని చేసినట్టే కదా. కానీ దాని కన్సల్టెన్సీ అంటారు స్వీట్ గా. మావాడు అమెరికాలో ప్రొవైడ్ చేస్తాడు అంటారు. దట్ ఈస్ హౌ ఐటీ. మనం ఐటీలోకి ఎంటర్ అయినప్పుడు మనం ప్రిపేర్ అయిపోయి వచ్చాం కదండి. మీకు హార్డ్ వర్క్ తో మనీ సంపాదించడం లేకపోతే గూగుల్ పిచ్చే నాదేండ్లలాగా సీఈఓలు అయిపోవాలి. వాళ్ళు అలా అయ్యారంటే వాళ్ళు ఎంత కమిట్మెంట్ తో ఉన్నారు అక్కడ. వాళ్ళు ఫిక్స్ వాళ్ళు సుందర్ పిచ్చేలా అయిపోదామని చెప్పి ఇండియా నుంచి ఒక 15,000 మంది వెళ్తే అందులో ఒకడు అయి ఉంటాడండి సుందర్ పిచ్చే. లేదంటే లేటెస్ట్ టెక్నాలజీలోకి వెళ్ళి అమెజాన్ లో పనిచేస్తూ లేదండి, లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళినా కూడా అవ్వదండి. మీకు ఇంకొక సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏఆర్ రెహమాన్ టాపిక్ గురించి. ఓకే, ఏఆర్ రెహమాన్ లాగా ఏఆర్ రెహమాన్ అయిపోదాం అని చెప్పి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ఒక 10,000 మంది ఎంటర్ అయితే ఒకటే ఏఆర్ రెహమాన్ వచ్చాడు బయటికి. సేమ్ థింగ్ ఇక్కడ సత్యనారాయణ. అంతే 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 అంతే. ఇండియన్ సీఈఓని పెడితే అవుట్ సోర్సింగ్ ప్రిఫర్ చేస్తారు. అదే వాడి ప్లేస్ లో జాన్ అన్నవాడిని పెట్టాడు అనుకోండి, వాడు హ్యాట్స్. దానికి నేను ఒక సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్ లో ఉన్న క్యాండిడేట్ తో మాట్లాడానండి. అతని వర్షన్ ఏంటంటే, ఇండియాలో నాకు వీసా తలనొప్పి ఉండదు, అమెరికాలో నేను ఒక 5 years ప్రాజెక్ట్ గా తీసుకుంటే 2 ఏళ్ల తర్వాత దానికి వీసా ఇష్యూ వచ్చిందని వెనక్కి వెళ్ళిపోతే నా పని మధ్యలో ఆగిపోతుంది, దాని బదులు నేను అవుట్ సోర్స్ చేసుకోవడం నాకు సుఖం అంటున్నాడు. అంటే యుఎస్ లో వీసా ఇష్యూ అనేది ఇండియాకి అడ్వాంటేజ్. అంటే నేను ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అండి, మీరు ఒక ప్రొడక్ట్ లైన్ బిల్డ్ చేస్తున్నారు, అదొక 6 to 7 years రోడ్ మ్యాప్. దానికి మీరు 3 years మీకు ఒక హైలీ స్కిల్డ్ రిసోర్స్ లో ఒక 50 మంది కావాలి, మీరు అందులో 50 మందిని తీసుకున్నారు. అందులో 50 మంది లేకపోతే, అందులో మినిమం 40 మంది లేకపోతే మీకు పని అవ్వదు. అందులో H1Bల మీద ఉన్న వాళ్ళే ఉంటారు మాక్సిమం. అందులో ఒక 10 మందికి ఉండి మిగతా 40 మంది వీసా ఇష్యూల వల్ల ఏమైనా కిరికిర్లు అయితే వెనక్కి వెళ్ళిపోతే మీ తాలూకా నెక్స్ట్ 7 years విజన్ మీకు ఇంపాక్ట్ అవుతుందా అవదా? ఒకడు ఇల్లు కాలిపోతే పక్కడు చుట్ట కలిసి ముందుకు వచ్చాడని ఒక కంట్రీలో వీసా ప్రాబ్లం ఇంకో కంట్రీలో జాబ్ క్రియేట్ చేస్తుంది కదా. అంటే ఇప్పుడు నేను అంటే ఇంకొకటి ఇందులో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నాకు 50 పొజిషన్లు అంటే 50 రిక్వైర్మెంట్ ఉన్నాయంటే నేను వేస్తాను H1 రిక్వైర్మెంట్లు. అంటే అవుట్ సోర్సింగ్ ప్రిఫర్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మిమ్మల్ని నేను అమెరికా తీసుకొచ్చి నా కంపెనీలో ఒక సీఈఓ పొజిషన్ ఇవ్వడం వేరు, మిమ్మల్ని ఇండియాలో నుంచి పనిచేయించడం వేరు. దెర్ ఆర్ 2 things. ఒకటి వీసా అవాయిడ్ చేస్తాం, 2 మీకు ఇండియన్ శాలరీ ఇవ్వచ్చు కదా, ఐ డోంట్ నీడ్ టు పే అమెరికన్ డాలర్స్. అంటే మాస్టర్ మీరు మళ్ళీ పర్చేస్ పవర్ ప్యారిటీ అని అందుకే అన్నాను. నాకు ఇండియాలో మీరు 10 లక్షలు ఇస్తే నేను హ్యాపీగా పని చేసుకుంటాను, నాకు మీరు అమెరికాలో ₹1,00,00,000 ఇచ్చినా నాకు వద్దంటాను. ఎందుకంటే ఆడ ₹1,00,00,000లో నాకు 70 లక్షలే చేతికి వస్తుంది. నాకు ఇండియాలో అదే 70 లక్షలు వస్తే నాకు ఆడ తలనొప్పి ఉండదు కదా. అక్కడికి వచ్చి నేను 20 గంటలు ఫ్లైట్ లో కూర్చుని అక్కడికి వచ్చి నాకు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. నేను ఇండియాలో ఏం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడను, నా కారే వాడుకుంటాను. కానీ హోల్ పాయింట్ ఏంటంటే అక్కడ వరకు వచ్చి అంటే
ఒకవేళ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం వచ్చే వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వస్తున్నారు, లేదా రెండోది ఇక్కడ వంగలేక మంగళవారం బ్యాచ్ అంటే వస్తున్నారు అని ఇందాక నా చెప్పారు opinion. కదా క్యాంపస్ ప్లేస్మెంట్ రాని వాళ్ళు అమీర్పేట వెళ్తారని. సో వాళ్ళు ఎగ్జాక్ట్లీ అంటే నాకు- వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే Yeah. ఏదో ఒకలాగా మాస్టర్స్ కట్టేసి అంటే ఏదో ఒకలాగా న్యూ జెర్సీలో ఒక దానివల్ల ప్రొఫెసర్ ఏమవుతుందంటేనండి మీకు మీకు మంద ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది, రైట్? న్యూ అలాగా జెర్సీలో ఇప్పుడు మాస్టర్ ఒక్కసారి న్యూ జెర్సీలో ఒక ప్రొఫెసర్ చెప్పాడు, గుంటూరు నుంచి వచ్చాడు. అమెరికా కనుక F1 H1B వేసే ఇవ్వకపోతే కెన్ యూ ఇమేజిన్ అందరు నక్సలైట్లు అయిపోయారు అన్నాడు. నాకు ఫస్ట్ అర్థం కాదు స్టేట్మెంట్, ఎందుకంటే అది జీర్ణించుకుందుకు టైం పడుతుంది కదా, ఏంటి ఇలా అంటున్నాడు అని. కానీ మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ రాదు, మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళలేరు, తర్వాత ఏమో ఐఏఎస్లు రావు, అమీర్పేటలో జాబులు మాస్టర్ అలాంటప్పుడే కదా మనకి ఇప్పుడు మీకు వాళ్ళు అక్కడికి రాకపోతే బేసికల్లీ ఆటోలు తోలుకుంటారండి ఇక్కడ కూర్చుని. ఆటో చూడడానికి ఆల్రెడీ ఆటో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు రానియరు కదా. నేను మీకు ఒక హైలైట్ చెప్తాను. నేను రీసెంట్ గా ఈ మధ్య ఇండియా బార్డర్ కి వెళ్ళానండి. ఓకే, క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతున్నాడు నాతోటి. నేను 1987 లోనో 88 లోనో గ్రాడ్యుయేషన్ చేశాను, నేనైనా టాక్సీ తోలుకుంటున్నాను అన్నాడు. అని హీఈస్ బ్లేమింగ్ వన్ గవర్నమెంట్ బేసికలీ. ఓకే, నేను అన్నాను మీరు వయసులో చాలా పెద్దోళ్ళు, మీకు గ్రాడ్యుయేషన్ చదువుతున్న పిల్లలు ఉండుంటారు, మీరు చేయలేని పనికి గవర్నమెంట్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అని అడిగాను. అది సింగ్ చాలా రియాక్ట్ అయిపోయాడు. నువ్వు నన్ను అంటున్నావా? బేసికల్లీ ఒక దేశం ఇదే కెనడాలో అయితే గవర్నమెంట్ అన్ని టేక్ కేర్ చేసేది, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పి నాకు జ్ఞానం ఇచ్చాడు ఒక గంట సేపు. నా పక్కన నా ఫ్రెండ్ భయ్యా చూపు కొంచెం మూసుకొని ఇంకా ఆడితే మనకు గొడవ ఎందుకు, మనం ఇక్కడ టూరిస్టులు వచ్చావా చూసుకున్నావా వెళ్ళిపోయావా ఆ టైప్ లో ఉండాలి అని చెప్పి అప్పుడు అన్నాడు. అలాగా ఇప్పుడు వాళ్ళందరూ ఉండిపోతే ఇక్కడ ఆటోలు తోలుకుంటారు, క్యాబులు తోలుకుంటారు, లేదంటే ఎడ్ల బళ్ళు తోలుకుంటారండి. ఇంకేముంటుంది ఆప్షన్ చెప్పండి? మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు యుఎస్ వెళ్ళి ఏమైనా అక్కడ జెండాలు పాకేసి పీకేసి పాతేస్తున్నారా? అక్కడ కూడా ఇక్కడ ఆటో తోలడం అంతా అక్కడ చిల్లర పని చేయడం అంతే కదా లిటరల్లీ. అంటే వీళ్ళు ఎలా అంటే కంట్రీ వదిలి వచ్చేసారు కదా ప్రెస్టేజ్ కోసం, మళ్ళీ వెనక్కి వెళ్తే ఎలా బతకాలని. నాకు ఒకళ్ళు బతకలేరండి, ఇక్కడికి వస్తే బతకలేరు. అది ఓపెన్ ఫ్యాక్ట్. 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన స్టోరీలు వేరే. ఇప్పుడు వచ్చే బ్యాచ్లు వెనక్కి వస్తే ఇండియాలో, ఇప్పుడు మేము ఇండియాలో వాళ్ళు తీసుకుంటాం, కాల్ సెంటర్ లో తీసుకుంటాం డెఫినెట్లీ. అంటే నా క్లాస్మేట్లు నా బ్యాచ్ మేట్లు ఎవరైతే నాన్ టెక్ వాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న పనులకి ఇండియాలో కాల్ సెంటర్ లో జాబ్స్ వస్తాయండి. అంటే నాకు వన్ ఆఫ్ ది ఫ్రెండ్ కాల్ చేసి ఇండియా వస్తే నాకు ఏమైనా మంచి జాబ్ చూడగలవా అని అడిగాడు. రా బాబు, నీ ప్రొఫైల్ కి నిన్ను ప్రాజెక్ట్ మేనేజర్ కింద తీసుకోవాలన్నా నీకు డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే those who have talent they will go back and survive, those who don't have talent they get stuck here. ఎందుకంటే నేను వెళ్తే బతకలేనని, అంటే వాళ్ళకి ఇంటెన్షన్ స్కోప్ జీరో అయిపోతుంది. మాస్టర్ అంటే నేను ఇప్పుడు కష్టపడను అంటే టాలెంట్ ఏం లేదు మాస్టర్, కష్టపడకుండా ఏది పని జరగదు అంతే. నేను అమెరికాలో మీరు అన్నట్టు ఈజీ మనీకి అలవాటు పడ్డారు మాస్టర్. ఇప్పుడు ఇండియాలో కూడా ఈజీ మనీ ఎలా అనుకుంటున్నారు? ఏముంది, నేను ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే నాకు పెన్షన్ వస్తుందంటే నేను ఉద్యోగం చేయను కదా, నాకు ఇప్పుడు ఇస్తున్న జీతమే గవర్నమెంట్ పెన్షన్ ఇస్తే నేను కూర్చుంటాను. ఐ థింక్ అమెరికా దగ్గరలో ఏదో సౌత్ అమెరికాలో ఏదో కంట్రీ ఉంది, అక్కడ ఆయిల్ రిజర్వ్స్ కనుక్కున్నాక కంట్రీ అంతా మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోలేదా, యుఎస్ వాళ్ళు శాంక్షన్ చేశారు ఆ కంపెనీ. ఆ కంట్రీ పేరు ఏదో కూడా మర్చిపోయాను, మీకు కిందనే ఉంటుంది అది యాక్చువల్లీ. ఐ థింక్ వాళ్ళకి ఆయిల్ రిజర్వ్స్ వరల్డ్ లో హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఆయిల్ వచ్చింది కదా అని అమ్మడం మొదలెట్టి ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఎంత అని గవర్నమెంట్ డబ్బులు వేసేది మొదలెట్టింది. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఇప్పుడు బ్యాంక్రప్ట్ అయిపోయింది కంట్రీ. ఆయిల్ కొనుక్కోవద్దని చెప్పి యూఎస్ చెప్పాడు. ఎందుకు చెప్పాడు మనకు తెలియదు, ఏదో వెనకాతల రీజన్. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్ల మీద ఉన్నారు. సింపుల్. ఇప్పుడు అంటే ఈజీ మనీ మాస్టర్. యుఎస్ కి వెళ్తే ఈజీ మనీ అంటే ఇండియా కంటే ఈజీ మనీ అని నా ఫీలింగ్. కువైట్ దన్నార్ 215 215 250 ఎంతో ఉంటుంది సబ్జెక్ట్ కరెక్షన్. అమెరికాకి 80 ఉండే, కానీ కువైట్ నుంచి కూడా అమెరికా రావాలని ట్రై చేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే క్రేజ్ ఒకటి, రెండు ఈజీ మనీ, స్టేటస్ సింబల్. అంటే మావాడు అమెరికాలో ఉన్నాడా అంటారు అట్లా.
అమెరికాలో ఉండి వాడు ఎవడింట్లో గిన్నెలు తోముతున్నాడు, టాయిలెట్ కడుతున్నాడు కూడా చెప్పడు కదా. బట్ అమెరికాలో ఉన్నాడంటే ఆ క్రేజ్ నెవర్ ఎండింగ్ క్రేజ్, అది ఎప్పటికీ పోదు అది మాస్టర్. పోదు. రీజన్ ఏంటంటే అందరం అనుకుంటాం క్రేజ్ అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అబ్బాయి అమెరికా వెళ్ళిపోయి ఉండాలి, అమ్మాయి ఇండియాలో ఉన్న అమ్మాయిని ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి కన్సల్టెన్సీ లెక్క అనమాట. అది బేసికల్ ఎక్స్పోర్ట్. అనుకుంటున్నారు ఫ్యామిలీతో కలిసి ఉండాలి. ఉమెన్ ట్రాఫికింగ్ ఏజెన్సీస్ రన్ చేస్తే మీకు ఈజీ డబ్బులు వస్తాయి. అదే చేస్తున్నారు అందరూ ఇక్కడ. అవును చేస్తారు, మంచిదే కదండి. ఇప్పుడు ఇండియాలో పాపులేషన్ ఎక్కువైపోతుంది కదా, మాకు ఇక్కడ స్క్రాప్ అంతా అక్కడ బతికిపోతుంది అంటే మాకు ఇంకేం కావాలి. ఒక ఆయన లాస్ట్ ఇయర్ కలిసి ఇండియా వచ్చినట్టు చనిపోయారు, ఆయన లేరు. ఆయన అన్నారు ఎందుకు ఈ F1 గోల్ అంటే వీళ్ళందరూ పక్కన ఎంతమంది వీళ్ళు 1.2 బిలియన్ పాపులేషన్ బొక్క వెళ్ళే 2 లక్షల మంది వీళ్ళ గురించి ఏంటి మాట్లాడేది మనం అన్నాడు ఆయన. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది కదండి మాస్టర్, ఒకేసారి 2 లక్షల మంది వెళ్తారు. పర్సెంటేజ్ కంపేర్ టు ద పాపులేషన్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ నథింగ్ కదా. నథింగ్. మాకు ఇక్కడ మాస్టర్ ఇండియాలో ఒక 10% క్రీమ్ ఉందంటే 90% స్క్రాప్ ఉందంటే, మీరు ఇంకా ఇంకా చూడండి, ఇంకో 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత US లో డకాయిట్లు, దారి దోపిడీలు, మనం మాట్లాడుకున్నట్టు రాజారెడ్డి రోడ్డు మీద రాళ్లు పెట్టి దొంగతనాలు చేసినట్టు అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అవి నల్లోళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఇండియన్స్ చేస్తారు నెక్స్ట్ స్టేజ్ లో. మన వాళ్ళు వైట్ క్రైమ్స్ ఆల్రెడీ చేస్తారు, వైట్ కలర్ క్రైమ్స్. నెక్స్ట్ మరి ఇప్పుడు ఆపర్చునిటీ కావాలి మాస్టర్. డబ్బులు దొబ్బేయడం అన్నది కూడా ఒక ఆపర్చునిటీయే. ఓకే, ఇప్పుడు బాడీ షాపర్స్ కి అదొక ఆపర్చునిటీ, అది వాళ్ళు లీగల్ గా ఒక లూప్ హోల్ కనుక్కున్నారు. అలాగా ఇంకో ఆపర్చునిటీ ఇంకేం దొరకకపోతే ఏదో ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి కదా. అప్పుడు ఏం చేస్తారు, మీరే రోడ్డు మీద వెళ్తుంటే మీ దగ్గర ఫోన్లు లాగేసుకోవడాలు, అంటే డైరెక్ట్ గా కత్తి పెట్టి దొంగతనాలు చేయరు కదా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో మీరు కోటి మార్కెట్ కి వెళ్ళి ఏదో కొనుక్కుందాం అనుకుంటే మీరు బ్యాక్ వచ్చరికి మీ మొబైల్ మీ పర్సు ఉండదు ఎగ్జాంపుల్. అలాగే మీరు న్యూయార్క్ లో స్ట్రీట్స్ మీద నడుచుకుంటూ వెళ్తే మీ జోబులు ఖాళీ అయిపోతాయి. అలాగే మన ఇండియన్స్ నెక్స్ట్ స్టేజ్ లో చేయబోతున్నారు అక్కడ. అంటే ఇండియన్ రూమ్మేట్ ఉండేవాడు నార్త్ కళ్యాణ్ అగర్వాల్ అని, వాడు డబ్బులు కొట్టేసాడు అవి రూమ్మేట్ మూలాన. అలా డబ్బులు కొట్టేస్తారు మన వాళ్ళు. అది డెమో మాస్టర్, ఫ్యూచర్ లో అది రెగ్యులర్ అయిపోతుంది. ఇండియన్ అయ్యండి మీరు ఇండియన్స్ తో ఉండంటారు. మరి చెప్పండి, మరి ఇంకెలా బతకాలి చెప్పండి. ఇప్పుడు వచ్చే డబ్బులన్నీ బాడీ షాపింగ్ వాళ్ళు దొబ్బేస్తూ ఉంటే అక్కడ రెంట్లు పెరిగిపోతుంటాయి, అక్కడ ఖర్చు ఉండాలి. మళ్ళీ ఒకసారి ఇండియా వెనక్కి వస్తే ఆడి సంవత్సరం దాచుకుని డబ్బులన్నీ అయిపోతాయి. ఏదో అలాగే సంపాదించాలి కదా మాస్టర్. జెన్యూన్ గా ఏంటంటే అమెజాన్ లో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, మంచి హైఫై టెక్నాలజీలో ఉండి $500,000 పైన మీరు చెప్తున్న ఈక్వేషన్ కి వాళ్ళు రిటైర్ అయిపోతారు. 20 years కి ఆ మనీ వచ్చేస్తుంది. ఓకే, సెటిల్ అవుతారు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి $500,000 రావాలి అంటే వాళ్ళకి మినిమం 15 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఐటీలో. నన్ను కంప్లీట్ చేయనివ్వండి, ఏజ్ పక్కనట్టండి. ఓకే, దే అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇందా మీరు అన్నారు కదా 15 నెలల్లో $200 million. అంత నాట్ పాసిబుల్ అన్లెస్ యు హావ్ బిజినెస్ మైండ్. ఇక్కడ 29 years కి కొట్టేస్తున్నారు కదండి కుర్రోళ్ళు. కంప్లీట్ చేయనివ్వండి. ఒకటి బిజినెస్ చేయొచ్చు. ఓకే, తుక్కు బిజినెస్, బాడీ షాపింగ్, డబ్బులు పంపడం, అవుట్ సోర్సింగ్ మీరు కూడా చేసేది అదే కదా. లేదంటే అది ఎక్స్ట్రీమ్ జెన్యున్ కేసులో చెప్తున్నాను. లేదంటే వెనక్కి ఇక్కడ MBA చేసి వెనక్కి వెళ్ళి CEO కింద స్టార్టప్లోనో ఏదైనా మంచి కంపెనీల్లో మళ్ళీ వెనక్కి రావాలి, బ్యాకప్ ఇండియా వెళ్ళే లాగా. ఓకే, CEO అంటే అక్కడ MBA చేసి ఇక్కడ CEO కింద వచ్చిన ఫైనాన్షియల్ గా వైబుల్ కాదండి. మీరు అడిగిన క్వశ్చన్ కి అంటే 15 ఏళ్లలో ఇంత మైలేను. ఇంకోళ్ళు నాకు ఒకతను ఒక పెద్ద ఆయన కాల్ చేశారు. అప్పట్లో నా నెంబర్ అవైలబుల్ ఉండేది పబ్లిక్లో. ఆయన అన్నాడు, మీ వీడియోలు ఫాలో అవుతాను సార్, నాకేం అవసరం లేదు, ఐఎమ్ నాట్ అన్ H1B, నేను చాలా పెద్ద ఏజ్, ఐఎమ్ డూయింగ్ ఎ బిజినెస్ విత్ US అండ్ ఐఎమ్ ఎర్నింగ్ డాలర్స్ ఇన్ ఇండియా అన్నాడు. సో ఈ డజంట్ నీడ్ టు కమ్ హియర్ ఇఫ్ యూ వాంట్ టు డూ బిజినెస్. సో లైక్ ఎ ట్యాక్స్ కన్సల్టెన్సీ ఆర్ సమ్ LLC ఈజ్ రన్నింగ్ బిజినెస్. సో అప్పటిదాకా నాకు ఐడియా లేదు, ఇండియా బయట ఉండి అమెరికా బయట ఉండి కూడా అమెరికాతో బిజినెస్ చేయొచ్చు అని. సో అలా బిజినెస్ చేస్తూ ఇండియాలో ఉండి డాలర్స్ ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు రిక్రూటర్స్ కొంతమంది కాల్ చేస్తారు. ఆ రిక్రూటర్స్లో
5,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉంటారు, నెలకు 2 లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు. నెలకు 2 లక్షలు అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ కదా, అవును అవును 2+2 క్యాండిడేట్స్. సో దానికి అమెరికా రావాల్సిన అవసరం లేదు. అంటే డబ్బు సంపాదించడమే జయం అయితే దే డోంట్ నీడ్ టు లీవ్ దేర్ ఓన్ హోమ్ ఇన్ ఇండియా. అంటే అవునండి, అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. డబ్బు సంపాదించడమే ధ్యేయం అయితే అమెరికా రాకుండా ఇండియాలో కూడా ఉండి సంపాదించవచ్చు. పాయింట్ నెంబర్ 1. డబ్బు సంపాదించడం తెలియని వాడు అమెరికా వెళ్తే బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి అనే ఊహతో వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక రియాలిటీస్ అర్థం చేసుకుంటాడు. నాకు చాలా మంది అంటే ఇప్పుడు ఈ వీడియో మేనగోళ్ళు కూడా చూస్తారు, బట్ ఇంత లెంత్ వీడియో వాళ్ళని చూస్తారని అనుకోను, బట్ ఎగ్జాంపుల్స్ చేస్తాను. మనం చూస్తామని ఎక్స్పెక్టేషన్ కాదు, కానీ ఇందులో చాలా కంటెంట్ ఉందండి. ఇట్ ఈస్ వెరీ లాంగ్. నా 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చెప్పాడంటే, అంటే మా సొంత అక్కకి మా మేనల్లుడు చెప్పాడు, నేను అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి నన్ను కంప్లీట్ చేయండి, మధ్యలో డిస్టర్బ్ చేయకండి, నేను ఇండియా వచ్చి మీకు ఇల్లు కొడతాను అన్నాడు. సో నాకు అసలు సౌండ్ లేదు ఫస్ట్, ఎందుకంటే స్టూడెంట్ లోన్ తీర్చుకుంటాడా లేకపోతే ఇల్లు కట్టేస్తాడా? నేను వచ్చి ఆల్రెడీ 16 ఏళ్ళు అయిపోయింది. ఎన్ని ఏళ్ళు ఉన్నామని చెప్పడం కూడా డిప్రెషన్కి వచ్చి ఉన్నాం అనమాట. ఇప్పుడు మీరు ఇలా చెప్పరు కదా, నేను వైజాగ్లో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నానని. ఎవరికి కనిపించిన వాళ్ళందరికీ రోడ్డు మీద షేక్ హ్యాండ్ ఇచ్చి, అలా నేను గ్రీన్ కార్డ్ వచ్చింది, లేకపోతే నేను హెచ్1 మీద ఉన్నాను, 16 ఏళ్ళ నుంచి ఉన్నాను, నాకు అమెరికన్ పాస్పోర్ట్ ఉంది, ఇలా కనిపించిన ప్రతి వాడికి విష్ చేసి చెప్పారు కదా. బట్ ఇక్కడ మనం అలా ఎందుకంటే మీకు ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చేసి మీకు లేకపోతే అమెరికన్ పాస్పోర్ట్ వస్తే మీరు కనిపించిన వాళ్ళకి నాకు అమెరికన్ పాస్పోర్ట్ ఉంది అని చెప్పుకుంటారా? అంటే మీరని కాదు, మన ఇండియన్స్ అలా చెప్పుకుంటారా? బాడీ లాంగ్వేజ్ లో తెలిసిపోతుంది. చెప్పక నెత్తి మీద 2 కొమ్ములు ఉన్నాయి అంటే తెలియదా మాస్టర్? ఐఐటి ఐఐఎంలు చదివిన వాళ్ళు తెలియదా అలాగా? సో తర్వాత నేను ఇంకోటి కంప్లీట్ చేయను. పాయింట్ ఏంటంటే, నువ్వు అమెరికాకి ఎంఎస్కి వస్తే నువ్వు ఎంఎస్ చేయడానికి నానా చంక నాకాలి, నానా కష్టాలు పడాలి. నీ అప్పు టైంలీ తీర్చకపోతే బ్యాంక్ కూడా ఇంటికి వచ్చి పేరెంట్ని తిడతాడు అక్కడ. అలా తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. బ్యాంక్లో వర్క్ చేసేవారు మా సిస్టర్, డిస్టెంట్ సిస్టర్ అనమాట, అంటే సిస్టర్ వాళ్ళు తోడుకోవాలి. బ్యాంక్లోకి వచ్చేసి మేనేజర్ ఎప్పుడు ఇస్తారు, మీ అబ్బాయి ఎప్పుడు పంపుతాడు అనేవాడు. వాడు ఇక్కడ యూనివర్సిటీ చేంజ్ చేయడంతో ఫీజు డబల్ అయిపోయింది. సో నువ్వు అమెరికాకి వచ్చి నీ చావు నువ్వు చేస్తావా, నువ్వు ఇండియాలో ఇల్లుగా ఉంటావా? లెట్స్ థింక్ బై కామన్ సెన్స్. సో ప్రాక్టికల్లీ నాట్ ఫీజిబుల్ అన్లెస్ యూ గెట్ మ్యారీ విత్ సమ్ హ్యూజ్ డౌరీ. ఇప్పుడు చౌదరీస్ కొంతమంది నాకు విజయవాడ నుంచి ఈమెయిల్ చేశారు, 5 కోట్లు కట్నం ఇచ్చి F2 అమ్మాయి పాపం వీసా రాళ్ళ 2 సార్లు రిఫ్యూజ్ అయిపోయింది. అలా ఏదైనా కట్నాలు తీసుకుంటే ఇండియాలోనే ఇల్లు కొనొచ్చు, రైట్? మామూలుగా కొనలేడు. లేదంటే ఎవరు నాకు చౌదరి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకేమో 5 కోట్లు కట్నం అంటే లిక్విడ్ క్యాష్ 5 కోట్లు ఏమేమో ఆ పిల్ల పేరు మీదే అన్ని ఉంటాయి. కానీ అమ్మాయికి F2 వీసా రాలే, ఆయన F1 ఇక్కడ ఇరుక్కుపోయాడు చోట, ఫెర్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీలో. తర్వాత అంటే మన టాపిక్ కూడా అది కాదు. లేదా సత్యానందంలో మా వాళ్ళలాగా అవ్వాలి. వాళ్ళు అవ్వాలంటే ఏజ్, పిల్లలు గేజ్ అన్ని పెరిగిపోతాయి కదా, అప్పటికి రిటైర్ అయిపోతారు కదా, రిటైర్మెంట్ స్టేజ్ కి అవుతారు. థియరీ బాగుంటుంది. అంటే తల్లిదండ్రుల్ని అబద్ధం చెప్పడం చాలా ఈజీ, వాళ్ళకి అబద్ధాలు చెప్పి నమ్మించడం చాలా ఈజీ ఇన్ ద నేమ్ ఆఫ్ అమెరికా. వాళ్ళ అబద్ధాలు కాదండి, దే ఆర్ ఇన్ వర్చువల్ రియాలిటీ. అది నిజం కాదు అని వాళ్ళు అబద్ధం అనే కన్నా అంటే అదొక మోసపూర్విత, అంటే వాళ్ళు ఇల్యూషన్. కరెక్ట్ వర్డ్. మంత్ అయినప్పుడు చూడండి ఓ పిచ్చ ఫీలింగ్ ఉంటది కదా, మనం ఏదో దునియాకి అలెగ్జాండర్ ఫీలింగ్ లాగా ఒక ఇల్యూషన్ లో బతుకుతారు. ఆ ఇల్యూషన్ దిగడానికి ఇక్కడ వచ్చిన 1 వీక్ అర్థమైపోతుంది, సీన్ సితార్ అయిపోద్ది కదా. 1 వీక్ ఏం అర్థం అవుతుంది, 1 ఇయర్ కి అర్థమవుతుంది అనుకుంటున్నాను. అదే కొంతకాలమే అర్థమవుతుంది, స్లోలీ అర్థమవుతుందో. నేను మా అమ్మకి నాన్న చెప్పిందంటే ఇల్యూజన్లో బతికాను అప్పుడు అని. రియాలిటీ వాడికి వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, జాబ్ రాదు, లేదా ఓపీటీ వస్తుంది, ఓపీటీ ఎక్స్పైర్ అయిపోద్ది, H1B పికప్ అవ్వదు, లేకపోతే ఇండియాలో అక్క పెళ్ళి చెల్లి పెళ్ళి ఉంటుంది, వెళ్ళాలి, అప్పు, ఇలాంటి పరిస్థితులు. యా, అప్పుడు రియాలిటీకి వచ్చేస్తాడు అమ్మ అమెరికా అని. కానీ అలానే వెనక్కి వెళ్ళి బతకాలన్న మనోధైర్యం కోల్పోతాడు. బతకాలంటే మరి అప్పు ఉంటుంది కదండి, అప్పు ఎవరు తీరుస్తారు? అప్పు తీర్చినా నాకు స్టూడెంట్స్ కాల్ చేస్తారు మాస్టర్, వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను అప్పు తీర్చేస్తే ఇండియా అప్పు తీర్చేస్తారంటారా? నేను అప్పు తీర్చేస్తే వెళ్ళిపోతానంటాడు. అప్పు తీర్చే కావాడు వెళ్ళాడు, తర్వాత H1Bకి, తర్వాత గ్రీన్ కార్డుకి,
అదొక విశ్వవిద్యాలయంలో చిక్కుకుపోతాడు మాస్టర్. అప్పేం తీర్చడు, అప్పు తీర్చేస్తాడు. అంటే పార్ట్ టైం జాబులు చేస్తూ తీర్చేస్తాడు. తెలివైన వాడైతే $10,000 కట్టే కమ్యూనిటీ కాలేజీకి వస్తాడు, అంత ఫీజు కూడా అవసరం లేదు, తక్కువ కాలేజీ ఫీజుకి వస్తాడు. ఆల్ యూ నీడ్ ఈజ్ అన్ ఎంఎస్ డిగ్రీ. ఇంకొకటి అండి, ఇప్పుడు నా నా ఒపీనియన్ లో ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ చెప్తాను. ఇప్పుడు రెహమాన్ యూస్ కేసు ఇందాక మనం మాట్లాడాం. ఏఆర్ రెహమాన్ లాగా ఒక 10,000 మంది ఏఆర్ రెహమాన్ అయిపోతాం అనుకుంటే ఒకటే అయ్యాడంటే టాలెంట్ తో పాటు లక్ కూడా కలిసి రావాలి. జీలో ఎస్ అంటాం కదా మనం దాని తెలుగులో, ఏమంటారు, జీలో చూడా, అది ఉండాలి. అది వీసా అనేది 100% లక్. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ వీసా ఎలా అయితే లక్ అంటారో అలాగే కంపెనీలకి ఇలా హై పొజిషన్ లోకి వెళ్ళడం కూడా లక్కే. అంటే మీరు ఎంత బాగా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ టాలెంట్ ఉన్నోడికే లక్ ఉంటుంది, టాలెంట్ లేనోడికి మళ్ళీ లక్ ఉండదు, డౌటే లేదు అందులో. అంటే వాడికి మాయ చేసే టాలెంట్ అయినా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు మన 1990s లో అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళందరూ గ్రీన్ కార్డ్ లో సిటిజన్ లో అయిపోయిన వాళ్ళు ప్రత్యేకంగా బాడీ షాపులు పెట్టారంటే లేదు కదండి. చాలా మంది పెట్టిన వాళ్ళు అరే నాకు పెట్టడం రాదు, నాకు తెలియదు, నాకు అలాంటి వ్యాపారం అంటే పోవచ్చు అని ఉన్నారు. చేసేది లంజల్ బిజినెస్ అయినా అందరూ చేయలేరు, చేయలేరు. దానికి టాలెంట్ కావాలి, మోసం చేయాలి. నాలంటాడు వచ్చి తిడతాడు, ఆడిని హ్యాండిల్ చేయాలి కదా, వీడియోలు రికార్డ్ చేస్తాడు. ఒకటండి, యుఎస్ కి వెళ్ళాక కన్సర్వేటివ్ మైండ్ సెట్ పనికిరాదు. నేను బాడీ షాపులు పెట్టను, నేను లంజల్ బిజినెస్ పెట్టను, నేను లేదు. ఏ బిజినెస్ అయితే నాకు డబ్బులు కావాలంటే నేను నిక్కరిపోయినా డాన్స్ ఆడాలి. నేను ముందే చెప్పాను, యుఎస్ మీన్స్ డాలర్. దీనికోసం నేను ఏదైనా చేస్తారా బాయ్, చొక్కా ఇప్పమన్నా ఇప్పుతాను, ఆడలేదు మగాలేదు, నాకు డాలర్ ఇస్తారా లేదా, నాకు గ్రీన్ కార్డ్ ఇస్తారా, నేను ఏదైనా చేస్తాను. ఇంతే. గ్రీన్ కార్డ్ వచ్చే వరకు లైఫ్ ఇక్కడ. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ గ్రీన్ కార్డ్ ఇస్తాము, మీరందరూ బట్టలెత్తి డాన్స్ ఆడాలి న్యూయార్క్ స్ట్రీట్ల మీద అంటే మన వాళ్ళు అందరూ పొలవాన్ని పరిగెట్టేస్తారు కదా. అది అంటే డబ్బులు ఇచ్చి చేయించుకోవడం వ్యభిచారం కింద ఇల్లీగల్ అయిపోతుంది, క్రైమ్. డబ్బులేమో మీకు గ్రీన్ కార్డ్ కావాలంటే సిగ్గు వదిలేసి బట్టలిప్పి డాన్స్ చేయాలి అంటే మన వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ న్యూయార్క్ వెళ్ళి రోడ్ల మీద డాన్స్ వేస్తారా వేరే స్ట్రీట్ డాన్స్ అనే ఫెస్టివల్ పెడతాము. ఆ స్ట్రీట్ డాన్స్ ఫెస్టివల్ లో ఎవరెవరైతే గ్రీన్ కార్డులు కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి డాన్స్ చేయండి అంటే డాన్స్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ టు మీ, నేను కూడా నెంబర్ 1 ఉంటాను. నేను కూడా మీరు కూడా వెళ్ళిపోతారా? there is no ethics, moral values గ్రీన్ కార్డ్ ముందు. అంటే పోతే ఒక గంట సేపు డాన్స్ అంటే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది కదా. ఎవడో వీడియో తీసి పెట్టుకుంటాడు, బట్ నా గ్రీన్ కార్డ్ వస్తుంది కదా అనే ఒక కాన్ఫిడెన్స్. ఓకే, అంటే అంత అంత ఏమంటారు బేసికలీ అంత ఆశాజీవులు హ్యూమన్స్ బేసికలీ. అంటే ఆ ఆశ అవతల వాళ్ళకి వీక్ పాయింట్ కదండి. మాస్టర్ మనం 80 నిమిషాలు మాట్లాడాం, 80 నిమిషాల పైన. ఓకే మాస్టర్, ఓకే చలో అండి, చలో. కాదు అబ్రప్ట్ ఎండ్ చేయకండి, మళ్ళీ రేపు మాట్లాడదాం. ఏంటో అబ్రప్ట్ కాదు, బేసికలీ ఇందులో కంక్లూడ్ చేయడానికి ఏం లేదు. నేను నా వర్షన్ ఏమంటానంటే ఒక బ్లైండ్ ఫెయిత్ లేకపోతే ఒక బ్లైండ్ ఆశ అంటే హోప్. చేస్తాను అంటే ఇంకోటండి, నేను అలా అనడానికి లేదు. నేను అక్కడికి వచ్చి మీతో పాటు నేను కూడా ఈ గ్రీన్ కార్డు లేకపోతే H1Bలు F1లు ఇలాంటి కష్టాలు పడి నేను ఏమైనా మాట్లాడితే నేను మాట్లాడే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు ఎటువంటి హక్కు లేదు యాక్చువల్లీ. మాట్లాడేసాను ఎంతసేపు. ఎందుకు లేదండి, ఎందుకంటే నేను కూడా అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి వెనక్కి వచ్చి కబుర్లు చెప్తే అప్పుడు నమ్ముతారు అందరూ. దట్స్ ఫైన్, బట్ మీ యాంగిల్ చెప్పారు కదా అటు నుంచి. నా యాంగిల్ అంటే నేను ఒక 4-5 వెళ్ళి సక్సెస్ కేసుల్లోని చూసాను, ఫెయిల్డ్ కేసుల్లోని చూసి నాకు అంటే అందులో చాలా ప్రాబబిలిటీ క్యాల్కులేట్ చేసుకున్నాను నేను పని చేద్దాం, మనం రేపు కనెక్ట్ అయ్యి ఒక సక్సెస్ కేసు మీరు వితౌట్ నేమ్స్, వాళ్ళ నేమ్ ఇండివిజువల్ నేమ్ కానీ ఉన్న స్టేట్ పేరు చెప్పండి, ఏదైనా సియాటల్ అలా, కానీ వాళ్ళు పనిచేసే కంపెనీ పేరు చెప్పను. 2 కేసులు మనం మాట్లాడదాం, ఒక ఎజెండా మాట్లాడదాం. డెఫినెట్లీ షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్, అయితే ఓకే మాస్టర్, చలో అయితే ఓకే. బాయ్.